హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ 2026లో భాగంగా మనకి మొన్నే ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ అయింది. సో దానిలో జాగ్రఫీ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 30 క్వశ్చన్స్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎర్త్క్వేక్స్ గురించి అడిగాడండి. సో ఎర్త్క్వేక్ వేవ్స్ గురించి అది పర్టికులర్గా. ఓకే, సో ఏంటి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకటో స్టేట్మెంట్లోనేమో ఒక పీ వేవ్ అనేది ఎర్త్క్వేక్ వేవ్ వెళ్తున్నప్పుడు అది వేవ్ డైరెక్షన్కి ప్యారలల్గా వైబ్రేట్ అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే ఎస్ వేవ్ ఏమో పెర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఏమో ఎస్ వేవ్స్ యొక్క షాడో జోన్ పీ వేవ్స్ యొక్క షాడో జోన్ కంటే చాలా పెద్ద అని చెప్తున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ ఏమో ఎస్ వేవ్స్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ నుంచి వెళ్ళగలవు, పీ వేవ్స్ మాత్రం కేవలం సాలిడ్స్ నుంచి వెళ్ళగలవు అని చెప్తున్నాడు. ఇది కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే చాలా ఈజీగా పెట్టగలిగే క్వశ్చన్. ఏంటి, మనకు తెలుసు పీ వేవ్స్, ఎస్ వేవ్స్. మనకి మామూలుగా ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 2 రకాల వేవ్స్ ఉంటాయి, బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్. పీ అండ్ ఎస్ వేవ్స్ని మనం బాడీ వేవ్స్ అంటాము. అలా కాకుండా ఎల్ అండ్ ఆర్ వేవ్స్, లవ్ అండ్ ర్యాలీ వేవ్స్ని మనం సర్ఫేస్ వేవ్స్ అని చెప్పి పిలుస్తుంటాం. సో ఇప్పుడు ఇందులో మనకి ప్రైమరీ అండ్ సెకండరీ వేవ్స్, అదే పీ అండ్ ఎస్ వేవ్స్ గురించి ఇచ్చాడు క్వశ్చన్. సో మనకి పీ అండ్ ఎస్ వేవ్స్కి చాలా తేడాలు ఉంటాయని తెలుసు. ఒక ఏంటది, ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక రిక్టర్ స్కేల్ మీద ఫస్ట్ రికార్డ్ అయ్యేవి పీ వేవ్స్. ఓకే, అదేవిధంగా అవి ఎందుకు ఫస్ట్ రికార్డ్ అవుతున్నాయంటే పీ వేవ్స్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువ, చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తాయి. ఓకే, అలాగే వాటి యొక్క ప్రాపగేషన్ ఎలా ఉంటుందో కూడా అక్కడ మనం చూస్తాం. ఏంటి అంటే పీ వేవ్స్ అనేవి చాలా వరకు లాంగిట్యూడినల్ నేచర్లో ఉంటాయి. ఓకే, లాంగిట్యూడినల్ అంటే సిమిలర్ టు సౌండ్ వేవ్స్ అనమాట. సౌండ్ వేవ్స్ ఎలాగైతే వైబ్రేషన్స్ రూపంలో ట్రావెల్ చేస్తాయి ఇలాగా. ఓకే, కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అని ఉంటాయి కదా, సో ఇలా దగ్గరగా వస్తూ దూరంగా వెళ్తూ ఉంటాయి. ఆ విధంగా ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతూ వైబ్రేషన్స్ లాగా మనకి ప్యారలల్గా ట్రావెల్ చేస్తాయి వేవ్ యొక్క డైరెక్షన్కి. అది పీ వేవ్స్ యొక్క లక్షణం. ఎస్ వేవ్స్ ఏమో మనకి ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటాయి. లైక్ లైట్కి సిమిలర్గా, లైట్ వేవ్స్కి సిమిలర్గా మనకి ట్రాన్స్వర్స్ అంటే ఇలా పైకి కిందకి వైబ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే, సో దీన్ని బట్టి చూసుకుంటే మనం ఈజీగా పెట్టేయచ్చు క్వశ్చన్. ఓకే, పీ వేవ్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి మనకి, పీ వేవ్స్ ప్యారల్గా వైబ్రేట్ అవుతాయి. ఎస్ వేవ్స్ ఆటోమేటిక్గా ట్రాన్స్వర్స్గా వైబ్రేట్ అవుతాయి. ఓకే, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టవచ్చు. ఏంటంటే పీ వేవ్స్ అనేవి ముందుకి వెనక్కి వెళ్తున్నాయి అంటే మోస్ట్లీ వైబ్రేషన్స్ రూపంలో వెళ్తున్నాయి అనమాట. సో ఈ వైబ్రేషన్స్ రూపంలో వెళ్ళడం వలన ఇవి సాలిడ్స్లో వెళ్ళగలవు, లిక్విడ్స్లో వెళ్ళగలవు, ఈవెన్ గ్యాసెస్లో కూడా వైబ్రేషన్స్ ట్రావెల్ చేయగలవు. ఒక అందువల్ల ఏంటంటే ఈ మూడింట్లో కూడా మనకి పీ వేవ్స్ వెళ్తూ ఉంటాయి. ఎస్ వేవ్స్ అనేవి ట్రాన్స్వర్స్ వేవ్ అవ్వడం వల్ల ఇవి కేవలం సాలిడ్స్లో మాత్రం వెళ్తున్నాయి. ఓకే, అక్కడ మీరు థర్డ్ స్టేట్మెంట్ మీరు గమనించవచ్చు. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎస్ వేవ్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ మూడిట్లోంచి వెళ్తుంది అని ఇచ్చాడు. ఓకే, జనరల్గా మనకి ప్రతి ఎగ్జామ్లో చాలా వరకు ఈ టెక్నిక్ ఫాలో అవుతారు. ఏంటంటే దీన్ని రివర్స్ చేసి, అంటే ఏంటి, అటు నుంచి ఇటు జంబుల్ చేస్తారు అనమాట. ఓకే, అంటే పీది ఎస్కి ఇచ్చాడు, ఎస్ది పీకి ఇచ్చాడు. యాక్చువల్గా ఎస్ వేవ్స్ సాలిడ్స్లోంచి మాత్రం వెళ్ళగలవు, పీ వేవ్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్లోంచి వెళ్ళగలవు. సో అంటే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. అలాగే సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే షాడో జోన్ గురించి అడుగుతున్నాడు. షాడో జోన్ మనకు తెలుసు, ఒక ఎర్త్క్వేక్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా 103 నుంచి 105 డిగ్రీస్ వరకు, అంటే ఎపీ సెంటర్ నుంచి 103 టు 105 డిగ్రీస్ వరకు మనకి ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం 105 వరకు కరెక్ట్గా ఎపీ సెంటర్ నుంచి. ఓకే, ఆ ప్రాంతంలో పీ వేవ్స్, ఎస్ వేవ్స్ రెండు ఉంటాయి. ఓకే, బట్ మధ్యలో అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉండడం వలన అక్కడ వేవ్స్ కొంచెం డిఫ్లెక్ట్ అయ్యి కేవలం 145 తర్వాతే మళ్ళీ మనకి వేవ్స్ కనిపిస్తుంటాయండి. సో 145 నుంచి ఇంక 180 వరకు కంప్లీట్గా వేవ్స్ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పీ వేవ్స్ మాత్రం వస్తాయి. ఎందుకంటే ఎస్ వేవ్స్ లిక్విడ్స్ నుంచి వెళ్ళలేవు, సో అవుటర్ కోర్ నుంచి వెళ్ళలేవు. సో పీ వేవ్స్ మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు ఎస్ వేవ్స్ 105 నుంచి పూర్తిగా కనిపించవు. పీ వేవ్స్ ఏంటి, కేవలం ఈ గ్యాప్లో మాత్రమే కనిపించవు, మిగతా అంతా కూడా కనిపిస్తాయి. సో ఆటోమేటిక్గా మనకి పీ వేవ్స్ యొక్క షాడో జోన్ చిన్నది, ఎస్ వేవ్స్ యొక్క షాడో జోన్ చాలా పెద్దది. సో అదే చెప్తున్నాను ఇక్కడ, షాడో జోన్ ఆఫ్ ఎస్ వేవ్స్ ఈజ్ మచ్ మోర్ లార్జర్ దెన్ పీ వేవ్స్. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి మనకి కరెక్ట్, 1 and 2.
ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్తే మనకి ఓషియానిక్ కరెంట్స్ గురించి ఇస్తున్నాడు. మొత్తం మనకి 4 కరెంట్స్ ఇచ్చి వాటి యొక్క లొకేషన్ ఇచ్చాడు. అగలాస్, హంబోల్ట్, బెంగులా, కురోషియో. ఓకే, ఇక్కడ ఏంటి వాటి యొక్క లొకేషన్ అడుగుతున్నాడు. అట్ ద సేమ్ టైం అది కోల్డ్ కరెంటా వామ్ కరెంట్ అని అడుగుతున్నాడు. ఓకే, కొంచెం ఇది ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ గుర్తుండాలి. మ్యాప్ పాయింటింగ్ గుర్తుంటే ఈజీగా పెట్టొచ్చు. అంటే ఏదైనా చదివినప్పుడు మ్యాప్ని బేస్ చేసుకొని చదవడం ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఏది పెట్టగలరు ఈజీగా మీకు అందరూ పెట్టగలిగేది ఎక్కువ మందికి తెలిసింది హంబోల్ట్ కరెంట్. ఓకే, బి హంబోల్ట్ కరెంట్ దీన్నే మనం పెరు కరెంట్ నుంచి పిలుస్తాము. ఎక్కడ ఉంటుంది ఇది? దక్షిణ అమెరికా యొక్క అదే సౌత్ అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్ లో ఉంటుంది. పెరు, చిలీ తీరంలో ఉంటుంది. అంటే ఇది ఏ ఓషన్? ఇది మనకి జనరల్ గా ఇప్పుడు ఇటువైపు ఉండేది పసిఫిక్ ఓషనే కదా. ఓకే, యా పసిఫిక్ ఓషన్ లో సదరన్ పార్ట్ లో ఉంటుంది. ఇది కోల్డ్ కరెంటా వామ్ కరెంటా? ఇది కింద వైపు నుంచి వస్తుంది. అంటే ఏంటి? సౌత్ పోల్ దగ్గర నుంచి వస్తుంది. అది ఖచ్చితంగా కోల్డ్ కరెంటే. ఓకే, సో కోల్డ్ కరెంట్ ఇన్ సౌత్ పసిఫిక్, అంతే కదా. ఇది బి అనేది మనకి కోల్డ్ కరెంట్ ఇన్ సౌత్ పసిఫిక్. సో బికి 3 ఇది ఖచ్చితంగా మ్యాచ్ చేసేయచ్చు చాలా వరకు. కానీ బికి 3 మ్యాచ్ చేసిన 3 ఆప్షన్స్ ఉన్నాయి అలాంటివి. ఓకే, సో అదొకటే సరిపోదు, ఇంకేమైనా మీరు పెట్టగలగాలి కంపల్సరిగా. సో ఇంకా మనకి ఏ కరెంట్స్ని మనం పెట్టొచ్చు? ఓకే, అంటే మీకు ఎప్పుడైనా మీరు చూస్తే జపాన్ కరెంట్ లేదా కురోషియో కరెంట్ అంటారు, దాన్ని చూసినా మీరు పెట్టొచ్చు. ఓకే, కురోషియో కరెంట్ని మనకి జపాన్ కరెంట్, బ్లాక్ కరెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇది మీకు జపాన్ తీరంలో కనిపిస్తుంటుంది. సో జపాన్ అంటే ఏంటి? పసిఫిక్కే కానీ పై వైపు నార్త్ పసిఫిక్, అది ఈక్వేటర్ వైపు నుంచి వస్తుంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. సో అదేంటది? నార్త్ పసిఫిక్లో వామ్ కరెంట్. నార్త్ పసిఫిక్లో వామ్ కరెంట్. నార్త్ పసిఫిక్లో వామ్ కరెంట్ అంటే మనకి ఓకే D4. ఓకే, B3 D4. ఓకే, ఈ ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది, B3 D4. ఇంక ఈ ఆప్షన్ B3 D4 లేదు. సో ఈ 2 కరెంట్స్ తెలిస్తే మీరు పెట్టేయచ్చు. ఓకే, లేదు అవి కూడా మాకు తెలియదు అంటే ఇంకా మరి కాన్సెప్ట్ రావాలి. ఓకే, కొంతమందికి అంటే ఒక డెజర్ట్స్ గురించి చదువుంటే బెంగులా కరెంట్ తెలిసి ఉండొచ్చు. బెంగులా కరెంట్ వల్ల మనకి నమీబ్ డెజర్ట్ ఏర్పడుతుంది సౌత్ ఆఫ్రికా దగ్గర. ఓకే, సౌత్ ఆఫ్రికా యొక్క వెస్ట్ కోస్ట్ లో నమీబ్ డెజర్ట్ ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటంటే బెంగులా కరెంట్ పోలార్ రీజన్ నుంచి వచ్చేది. అంటే ఏంటిది? ఇది అట్లాంటిక్ ఓషన్ లో సదరన్ రీజియన్ లో ఉంది. ఓకే, కోల్డ్ కరెంట్ ఇన్ సదరన్ రీజియన్ అంటే సిక్ 1. ఓకే, అగ్లాస్ కరెంట్ ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికాకి ఇటువైపు ఉంటుంది. ఓకే, ఈక్వేటర్ వైపు నుంచి ఈ మడగాస్కర్ ఐలాండ్ ఈ పక్క నుంచి వస్తుంటుంది అగ్లాస్ కరెంట్. ఓకే, అది ఎలాంటిది? నార్త్ పసిఫిక్ ఓషన్ లో ఉంటుంది. నార్త్ ఇండియన్ ఓషన్ లో ఉంటుంది. ఓకే, ఇండియన్ ఓషన్ లో ఉంటుంది. ఈ ఇండియన్ ఓషన్ లో ఉండేది మనకి క్లియర్ గా ఈక్వేటర్ వైపు నుంచి వస్తుంది కాబట్టి వామ్ కరెంట్. సో ఏకి 2. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ A2 B3 C1 D4. ఓకే, తర్వాత థర్డ్ క్వశ్చన్కి వెళ్తే మనకి అట్మాస్ఫియర్ గురించి అడుగుతున్నాడు. అట్మాస్ఫియర్లో లేయర్ గురించి అడుగుతున్నాడు. మొత్తం 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటో స్టేట్మెంట్ ఏమో మనకి ట్రోపోస్ఫియర్ గురించి చెప్పాడు. ఓకే, ట్రోపోస్ఫియర్ యొక్క థిక్నెస్ పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది అంటారు. మనం జనరల్గా చదివినా కూడా ఈ ట్రోపోస్ఫియర్ అనేది ఈక్వటోరియల్ రీజియన్ లో ఎత్తుగా ఉండి పోలార్ రీజియన్ లో తక్కువగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈక్వటోరియల్ రీజియన్ లో టెంపరేచర్స్ ఎక్కువ అవడం వల్ల గాలి బాగా వేడెక్కి విపరీతంగా బలంగా పైకి వీస్తూ ఉంటుంది, స్ట్రాంగ్ కన్వెక్షన్ కరెంట్స్ వలన. సో అందువల్ల ఏమవుతుందంటే ఈక్వేటర్ దగ్గర కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, అదే పోలార్ రీజియన్ ఏంటంటే పోలార్ రీజియన్ లో మనకి ట్రోపోస్ఫియర్ చాలా తక్కువ థిక్నెస్ ఉంటుందండి. కారణం ఏంటంటే చల్లగా ఉండడం వల్ల గాలి కాంట్రాక్ట్ అయిపోయి విపరీతంగా కిందకు వచ్చేస్తుంటది, బలంగా కిందకు వచ్చేస్తుంటది. సో థిక్నెస్ తగ్గిపోయింది. అందుకే ఈక్వేటర్ దగ్గర 18 కిలోమీటర్స్ అంతవరకు ఉంటే పోలార్ రీజియన్ లో 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనకి ఈ స్టేట్మెంట్ రివర్స్ చేసి ఇచ్చాడు. ఓకే, థిక్నెస్ ఆఫ్ ట్రోపోస్ఫియర్ ఈజ్ గ్రేటెస్ట్ ఎట్ ఈక్వేటర్, లీస్ట్ ఎట్ పోల్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అంటే మీకు ఆటోమేటిక్ గా 2 ఎలిమినేట్ అయిపోతున్నాయి. 2 and 3లో ఒకటి చెప్తే చాలు, అంటే మీరు 3ని కరెక్టా కాదని చెప్పగలిగితే చాలు. సో తెలుసు, సెకండ్ స్టేట్మెంట్ చాలా మంది తెలిసిందే. స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓకే, ఇది అల్ట్రా వైలెట్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కరెక్ట్ మనకు తెలుసు. ఓకే, ఓజోన్ లేయర్ ని చిన్నప్పటి నుంచి చదువుతాం. సో సెకండ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇంకా మాక్సిమం కరెక్ట్ అని అందరూ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ మీసోస్పియర్ ఏంటి? మీసోస్పియర్ లో టెంపరేచర్ హైట్ పెరిగే కొద్దీ పెరుగుతుందన్నాడు. ఓకే, మీకు గుర్తుండకపోయినా కనీసం చిన్నప్పటి నుంచి ఈ మ్యాప్లు చూస్తారు కదా. ఓకే, ఏంది ఇలా ఉంటుంది చూడండి, మనకి ఒక గ్రాఫ్ ఉంటుంది, ఒక గ్రాఫ్. ఓకే, ఏంటి ఆ గ్రాఫ్ లో మనకి క్లియర్ గా చెప్తాడు. ఓకే, ట్రోపోస్ఫియర్ లో టెంపరేచర్ తగ్గుతుంటది, స్ట్రాటోస్ఫియర్ లో పెరుగుతుంటది, మళ్ళీ మీసోస్ఫియర్ లో తగ్గుతుంటది అంటారు కదా.
ఓకే, మీసోస్పియర్ థర్మోస్పియర్ ఎగ్జోస్పియర్ లో పెరుగుతుంటదని చెప్తాడు. సో ఆటోమేటిక్ గా అది గుర్తుంటే మీసోస్పియర్ లో టెంపరేచర్ హైట్ కి వెళ్లే కొద్దీ తగ్గుతుంటది అని క్లియర్ గా చెప్పగలుగుతాం. ఇక్కడ ఏం చేశాడు, హైట్ కి వెళ్లే కొద్దీ పెరుగుతుంది అని చెప్పిచ్చాడు. ఓకే, అంటే ఇది ఖచ్చితంగా తప్పే కదా. ఓకే, ఎందుకంటే మీసోస్పియర్ అనేది అసలు భూమి మీదే కోల్డెస్ట్ రీజన్, అట్మాస్ఫియర్ లో కోల్డెస్ట్ రీజన్ అంటే మీసోస్పియరే. అక్కడ టెంపరేచర్స్ -90 -100 వరకు కూడా రికార్డ్ అవుతాయి. ఓకే, అంత చల్లగా ఉంటుంది మీసోస్పియర్. ఓకే, సో ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ రాంగ్ అని సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. ఓకే, అయితే ఆన్సర్ ఆప్షన్ 2 అవుద్దాం. ఓకే, స్టేట్మెంట్ 2 అవుద్దాం. ఓకే, సో స్టేట్మెంట్ 2 కాదు. ఇక్కడ ఏమిటంటే ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగాడు. ఓకే, యాక్చువల్ గా నేను కూడా 1 and 3 అన్నాను కదా. యాక్చువల్ నేను ఇప్పుడు చూస్తే ఇన్కరెక్ట్ ఉంది. ఇన్కరెక్ట్ అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్ అంటే క్వశ్చన్ మళ్ళీ చూడాలనేది అంత ఇంపార్టెంట్. చూడండి, ఇన్కరెక్ట్ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి రెండో స్టేట్మెంట్ ఒకటే ఇన్కరెక్ట్. సారీ, 1, 3 ఇన్కరెక్ట్, రెండో స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. రెండో స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి 1 and 3 రెండు ఇన్కరెక్టే. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనకి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సింపుల్. ఆ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి, ఓకే, ఆంధ్రప్రదేశ్ లో కనిపించే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ లాగా కంటిన్యూస్ రేంజ్ కాదు స్టేట్మెంట్. దానికి రీజన్ ఏం చెప్తున్నాడు, అరే బాబు, దే ఆర్ డిసెక్టెడ్ బై మేజర్ రివర్స్ లైక్ గోదావరి అండ్ కృష్ణ ఫ్లోయింగ్ ఈస్ట్వర్డ్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో మనకి చాలా వరకు ఈ ఇండియన్ జాగ్రఫీ చూస్తే క్లియర్ గా చెప్తారు, వెస్టర్న్ ఘాట్స్ అనేది ఒక కంటిన్యూస్ రేంజ్. ఓకే, ఎక్కడో పాల్ ఘాట్ దగ్గర తప్పితే ఇంకెక్కడా కూడా వెస్టర్న్ ఘాట్స్ లో డిస్కంటిన్యూటీ ఉండదు. బట్ ఈస్టర్న్ ఘాట్స్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ డిస్కంటిన్యూటీస్ తో కనిపిస్తాయి. కారణం ఏంటంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చే రివర్స్, ఓకే, అండ్ లైక్ అది గోదావరి అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, కావేరి అవ్వచ్చు, లేదా మహానది లాంటి రివర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ కొండల్ని దాటుతూ, అంటే ఈస్టర్న్ ఘాట్స్ యొక్క ఏజ్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. సో అందువలన ఈ కొండలు ఇవి దాటేటప్పుడు ఆ మధ్యలో రివర్ వ్యాలీస్ ఏర్పరిచి ఎరోజన్ చేసేసాయి. దానివల్ల మనకి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు అయిపోయినట్టుగా కనిపిస్తాయి. ఓకే, అంటే కరెక్టే కదా. సో ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ గా ఉండవు. ఒకటోది, ఎందుకు కంటిన్యూస్ గా ఉండవంటే రివర్స్ వల్లే కంటిన్యూస్ గా ఉండవు. రివర్స్ వెళ్ళడం వల్లే కంటిన్యూస్ గా ఉండవు. సో అంటే అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ ఆ రీజన్ దాన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా, ఆ రివర్స్ వల్లనే కదా ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ గా లేవు. సో ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్తే మళ్ళీ ఏపీ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో డ్రైనేజ్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు, రివర్ సిస్టమ్ గురించి. ఓకే, రివర్ సిస్టమ్ గురించి ఏమి ఇచ్చాడు, పెన్నా రివర్ ఉంది కదా, పెన్నా రివర్ గురించి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్, పెన్నా రివర్ కర్ణాటకలోని నంది హిల్స్ నుంచి పుడుతుంది, బే ఆఫ్ బెంగాల్లో నెల్లూరు దగ్గర సముద్రంలో కలుస్తుంది. తెలుసు, ఫస్ట్ నుంచి చదువుతాం. ఓకే, పెన్నా రివర్ ఈవెన్ స్టేట్ లెవెల్లో, ఏపీ జాగ్రఫీలో కాకపోయినా అప్పుడప్పుడు ఇండియన్ జాగ్రఫీలో కూడా చదువుతాం. ఓకే, పెన్నా రివర్ కర్ణాటకలోని నంది హిల్స్ ప్రాంతంలో, అంటే ఆంధ్రాకి బార్డర్లోనే ఉంటుంది కొంతవరకు, ఆ నంది హిల్స్ ప్రాంతంలో పుడుతుంది. ఓకే, పుట్టి అలాగ రాయలసీమలో చాలా ప్రాంతాల నుంచి ప్రయాణించి నెల్లూరులో సముద్రంలో కలిసిపోతుంది. ఓకే, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్టే. ఓకే, ఈ నంది హిల్స్ మనకి ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటాయి. చాలా రీసోర్సెస్ లో మీకు వెస్టర్న్ ఘాట్స్ అని మెన్షన్ చేస్తున్నారు. అది మొత్తం ఎకాలజీ పరంగా చాలా పరంగా ఈస్టర్న్ ఘాట్స్ లో పార్ట్ గానే కన్సిడర్ చేయబడుతుంది. ఓకే, ఇవి కర్ణాటకలో చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది అనమాట, ఆ ప్రాంతంలో మనకి ఇవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా, కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వంశధార రివర్ గురించి ఇచ్చాడు. వంశధార ఒక ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నాడు, కరెక్టే. ఓకే, ఇది ఒడిస్సాలో పుడుతుంది అన్నాడు, కరెక్టే. ఒడిస్సా నుంచి వస్తుంది. ఒడిస్సా నుంచి ఆంధ్రాకి చాలా రివర్స్ షేర్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో అన్నింటిలో కూడా. ఓకే, లైక్ వంశధార, నాగావళి, ఓకే, లేకపోతే మార్చికండ్, ఇలాంటి నెంబర్ ఆఫ్ రివర్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఒడిస్సాలో పుడుతున్నాయి, ఏపీలోకి వస్తున్నాయి. ఓకే, ఖచ్చితంగా. అయితే ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో కలుస్తుంది అంటాడు సముద్రంలో, బే ఆఫ్ బెంగాల్లో. ఓకే, అదే శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్తుంది అన్నాడు. ఓకే, ఇదేంటంటే కొంతవరకు శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల వాళ్ళకి లోకల్ అడ్వాంటేజ్. ప్రతి ఎగ్జామ్ లో జాగ్రఫీ వచ్చేటప్పటికి లోకల్ అడ్వాంటేజ్ ఉంటుందండి. శ్రీకాకుళం వాళ్ళకి తెలుసు, ఓకే, డైరెక్ట్ గా వచ్చి కళింగపట్నం దగ్గర సముద్రంలో కలుస్తుంది వంశధార అని చెప్పి తెలుసు. ఓకే, సో శ్రీకాకుళం అయితే ఖచ్చితంగా పెడతారు ఈ లోకల్స్. మిగతా వాళ్ళు చదివినా కనీసం పెట్టడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే కళింగపట్నం ఇవన్నీ మీకు తెలుసు, కొంతవరకు తెలుసు. సో శ్రీకాకుళంలోనే వంశధార, నాగావళి రివర్స్ ఉంటాయని చెప్పి ఎప్పుడూ చదువుతూ ఉంటారు. సో ఆటోమేటిక్ గా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, అది చిన్నపిల్లడైనా చెప్పి సరే పెట్టాల్సిందే. ఏంటది, పోలవరం ప్రాజెక్టు కృష్ణా రివర్ మీద ఉంది. అరే తెలుసు కదా, పోలవరం ప్రాజెక్ట్ మనకి గోదావరి మీద ఉందని చెప్పి ఎప్పటి నుంచో చదువుతున్నాం. సో థర్డ్ స్టేట్మెంట్ ని ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేస్తాం. ఫస్ట్ ఎలిమినేట్ చేసేది థర్డ్ స్టేట్మెంటే. ఓకే, సో ఆటోమేటిక్ గా మనకి
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ మనకి ఆంధ్రాలో ఉన్న హిల్ రీజియన్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే, ఆంధ్రాలో ఉన్న హిల్ రీజియన్స్ అంటే ఆంధ్రాలో మనకి ఈస్టర్న్ ఘాట్స్ మెయిన్గా ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్లో చాలా ఇండివిజువల్ రేంజెస్ ఉన్నాయి. సో అందులో కొన్ని రీజియన్స్ ఇచ్చి అవి ఏ ప్రాంతంలో ఉన్నాయని అడుగుతున్నాడు సింపుల్గా. ఓకే, చూడండి, హార్స్లీ, పాపి, సింహాచలం, నల్లమల. ఓకే, ఇందులో మీకు అన్నీ చాలా వరకు కొంచెం చదివిన అన్నీ తెలిసి ఉంటాయి. చదవకపోయినా సరే కొన్ని మీకు తెలుసు. ఓకే, లైక్ ఏంటి, సింహాచలం అనే దేవస్థానం ఎక్కడ ఉంది? విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకే, సో సింహాచలం విశాఖపట్నం అని చెప్పగలుగుతారు. పాపికొండల మధ్యలోంచి గోదావరి వెళ్తూ ఉంటది కదా. సో గోదావరి అనేది ఒకప్పుడు మనకి, ఇప్పుడు పాత జిల్లాల ప్రకారం చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకి అది బౌండరీగా ఉంది. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బౌండరీ ఉందంటే రెండు డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తుంది కదా అది కంపల్సరీగా. సో పాపి హిల్స్, ఓకే, ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి బార్డర్ లో ఉంటాయి. ఓకే, అలాగే నల్లమల హిల్స్ మనకి చాలా ఎక్కువ స్టేట్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి నల్లమల హిల్స్ అనేవి. ఓకే, ఎందుకంటే కర్నూలు, ప్రకాశం, అలాగే గుంటూరు, కడప, నెల్లూరులో కూడా కొంచెం ప్రాంతాలు ఉంటాయి. గుంటూరు, కడప, నెల్లూరు. ఓకే, సో ప్రైమరీగా మాత్రం కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోనే మనకు ఉంటాయి. ఓకే, అంటే ఈ నాగార్జున సాగర్ ఇవి ఉంటాయి కదా, ఒక ప్రాంతాలు నాకు ఐడియా లేదు కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఆ ప్రాంతంలోనే ఉంటాయి. సో ఇది కరెక్టే. హార్స్లీ హిల్స్, ఇది చాలా మంది తెలుసు యాక్చువల్గా, ఎందుకంటే ఇండియాలో కాదు, ఆంధ్రలో ఒక మంచి వేసవి విడిదిగా చెప్తారు హార్స్లీ హిల్స్ ని, చిత్తూరు జిల్లాలో ఉంటాయని చెప్పి. సో దీన్నే మనకి అంటే కొన్ని రీసోర్సెస్ ఊటీ ఆఫ్ ఆంధ్ర అని కూడా పిలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ 4 కరెక్ట్ గానే మ్యాచ్ చేయబడ్డాయి. సో 4 కరెక్టే. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత సెవెంత్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రెడ్ సాయిల్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఎర్రనేళ్ల గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎర్రనేళ్లు ఇండియాలో మనకి సెకండ్ మోస్ట్ అబండెంట్ ల్యాండ్స్, ఇండియాలో ఎక్కువగా ఉండే ల్యాండ్స్ మనకి అల్యూవియల్ సాయిల్స్, ఒండ్రు నేలలు ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్ మనకి రెడ్ సాయిల్స్ వస్తుంది. సో రెడ్ సాయిల్స్ అనేవి ఎక్కడ ఏర్పడతాయి? అసలు ఒకప్పుడు పురాతనమైన ఆర్కియన్ రాక్స్ ఏవైతే ఉన్నాయి ఇండియాలో, ఎక్కడైతే ఆర్కియన్ రాక్స్ ఉంటాయో, ఆర్కియన్ రాక్స్ ఉన్న దగ్గర ఇవి ఏర్పడతాయి. ఆర్కియన్ రాక్స్ ఎలాంటివి అంటే లైక్ గ్రానైట్ కానీ, నీస్ కానీ, సిస్ట్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్కియన్ రాక్స్. సో ఇవన్నీ కూడా ఇగ్నియస్ రాక్సా కాదా అంటే ఎస్, గ్రానైట్ ఇగ్నియస్ రాక్ కంప్లీట్గా. అసలు ఆర్కియన్ రాక్స్ ఏర్పడిందే మనకి భూమి మీద ఫస్ట్ ఏర్పడిన రాక్స్ ఆర్కియన్ రాక్స్. ఎర్త్ క్రస్ట్ ఒకప్పుడు చాలా వేడిగా ఉండేది, అది చల్లబడ్డాక ఏర్పడిన రాళ్ళే మనకి ఈ ఆర్కియన్ రాళ్ళు. సో ఈ ఆర్కియన్ రాళ్ళు అనేవి ఖచ్చితంగా క్రిస్టలిన్ ఇగ్నియస్ రాళ్ళే. ఓకే, సో ఇది ఒకటి కరెక్ట్. అయితే ఇంకోటి ఇందులోనే సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఏంటది? ఇవి తక్కువ రెయిన్ఫాల్ ఉన్న ఏరియాలో ఏర్పడతాయి. ఓకే, ఎర్రనేళ్ళు మనకి ఎక్కువ సౌత్ ఇండియాలో కనిపిస్తాయి. మీరు మ్యాప్ ఒకసారి చూసుకున్నా. ఓకే, అది సౌత్ ఇండియాలో కర్ణాటక కానీ, ఆంధ్ర, తెలంగాణ, ఓకే, ఈ ప్రాంతాలు వీటన్నిటిలో కనిపిస్తున్నాయి. అది ఇవన్నీ కూడా మరీ ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రాంతాలు అయితే కాదు. ఓకే, మరీ ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రాంతాలు అయితే కాదు. సో లో టు మోడరేట్ రెయిన్ఫాల్ వచ్చే ప్రాంతాలు ఇవి ఏర్పడతాయి కంపల్సరీగా. ఓకే, సో లో రెయిన్ఫాల్ అంటే కరెక్టే. లో రెయిన్ఫాల్ అంటే ఖచ్చితంగా కరెక్టే. సెకండ్ వన్ ఈ ఎర్ర నెలల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, హ్యూమస్ జనరల్గా ఎక్కువ ఉండవు, పూర్గా ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, ఎస్, అది కరెక్టే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎర్ర నెలలు ఎర్రగా ఉన్నాయంటే మెయిన్ కారణం ఏంటంటే ఐరన్, అల్యూమినియం, పొటాషియం ఇవి ఎక్కువగా ఉంటాయండి. ఓకే, ఇవి మెటాలిక్ మినరల్స్ చాలా వరకు. ఓకే, మనకి నాన్ మెటాలిక్ మినరల్స్ అయిన నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, హ్యూమస్ కానీ, లేకపోతే ఈవెన్ లైమ్ కానీ, ఇలాంటివి ఇందులో తక్కువగా ఉంటాయి, డెఫిషియెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకే వీటిలోకి ఎరువులు ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. నైట్రోజన్ అంటే యూరియా ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆటోమేటిక్గా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ దే కవర్ లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది తిరుగు లేకుండా కరెక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు కొన్ని రీసోర్సెస్ అయితే 66% వరకు మనకి ఈ ఎర్ర నేలలు ఏమున్నాయని చెప్తున్నారు. సో 66% అంటే చాలా ఎక్కువ. సో లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఏరియా మనకి ఎర్ర నేలలే కనిపిస్తున్నాయి. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3. ఓకే, అంటే కొంతమంది ఎక్కడే తప్పు చేస్తారన్న ఏంటంటే, ఎక్కడో నేను ఎగ్జామ్లో కొంతమందిని చూసాను కూడా, ఏంటంటే ఇండియాలో ఎక్కువగా ఉన్న నేలలు ఏంటంటే కూడా ఎర్ర నేలలు పెడుతున్నారు. ఓకే, అదే ఇండియాలో కాదు ఎక్కువ ఉన్నవి, ఆంధ్రాలో ఎక్కువగా ఉన్నవి ఎర్ర నేలలు.
ఓకే, కొన్ని దగ్గరలో ఇండియాలో కూడా ఎర్ర నేలలు ఎక్కువ ఉన్నాయని తప్పుగా మెన్షన్ చేశారు. ఇండియాలో ఎక్కువగా ఉన్నవి దాదాపు 43% ఉన్నవి మనకి అలూవియల్ సాయిల్స్, ఒండ్రు నేలలు మనకి ఎక్కువగా ఉన్నాయి. సో అది క్లియర్ గా మైండ్ లో పెట్టుకుని వెళ్ళండి. ఓకే, సో ఇది మనకి ఎర్ర నేలల గురించి. తర్వాత సో ఎయిత్ క్వశ్చన్ మనకి ఇండియాలో మనకి కరెక్ట్ గా ఋతుపవనాలు, ఈ మాన్సూన్ విండ్స్ రావడానికి ముందు ఏప్రిల్ మే మంత్స్ లో ప్రీ మాన్సూన్ షవర్స్ వస్తాయి. వాటి గురించి క్వశ్చన్ అడిగాడు. ఓకే, ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే మనకి కరెక్ట్ గా ఆ టైంలో ఏప్రిల్ మే నెలలో చాలా వేడిగా ఉండి భూమి విపరీతంగా వేడెక్కి గాలి అంతా పైకి లేస్తుంది, పైకి వెళ్తూ ఉంటది. దాంతో పాటు నీటి ఆవిరి కూడా పైకి వెళ్ళి ఆ నీటి ఆవిరి చల్లబడి మేఘాలు ఏర్పడి వర్షం పడుతూ ఉంటది. చాలా వరకు వర్షం పడుద్ది. దాన్ని మనం కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని చెప్పి పిలుస్తాం, సంవహన వర్షపాతం. ఓకే, సో అయితే ఈ సంవహన వర్షపాతానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, లైక్ మనకి ఏంటది ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఏరువాక జల్లు, తొలకరి జల్లు అని చెప్పి పిలిచినట్టుగా. ఓకే, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కర్ణాటక ప్రాంతంలోనేమో చెర్రీ బ్లసమ్స్ అంటారు. ఏంటంటే కాఫీ చెర్రీస్ ఆ టైంలో పెరుగుతూ ఉంటాయి, కాఫీ ఫ్రూట్స్. అవి బాగా అంటే కాఫీ పువ్వులు వికసించడానికి మనకి ఇది ఉపయోగపడుద్ది కాబట్టి చెర్రీ బ్లసమ్స్ అంటారు. అదే సౌత్ ఇండియాలో ఇంకొన్ని ప్రాంతాల్లోకి వస్తే, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లోకి వస్తే ఆ టైంలోనే మామిడి పూత వస్తూ ఉంటది. ఓకే, సో మామిడి పూత వచ్చి మామిడి పిందెలు కూడా వచ్చి ఉంటాయి. అవి పండ్లుగా మారడానికి, కాయలుగా మారడానికి ఈ వర్షం ఉపయోగపడుద్ది, కొంత నీరు పడడం ఉపయోగపడుద్ది అనమాట. అందుకే వాటిని మ్యాంగో షవర్స్ అని చెప్పి పిలుస్తున్నారు. సో మ్యాంగో షవర్స్ కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్, కర్ణాటక, కేరళలో మ్యాంగోలు మ్యాంగోలు రైపనింగ్ అనేది అవి పక్వానికి రావడానికి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఓకే, ఇదే ఇంకా చెప్తున్నాడు మనకి. ఇదే ప్రీ మాన్సూన్ షవర్స్ ని వెస్ట్ బెంగాల్లో నార్ వెస్టర్స్, అలాగే కల్ బైశాఖి అని కూడా పిలుస్తారు. కల్ బైశాఖి అంటే వైశాఖ మాసంలో వచ్చే నల్లని మబ్బుతో కూడుకున్న వర్షాలు అన్నమాట. ఎస్, ఇవి మనకి బెంగాల్ ప్రాంతంలో వస్తుంటాయి, ఈవినింగ్ ప్రాంతంలో థండర్ స్టార్మ్స్ లాగా వస్తుంటాయి. ఇవి కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ వన్, ద రీట్రీటింగ్ మాన్సూన్ విత్ డ్రాస్ ఫ్రమ్, ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ మాన్సూన్ గురించి ఇచ్చాడు. ఓకే, మనకి ఈ ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి కదా, ఓకే, అవి కోరమండల్ కోస్ట్ లో ఫస్ట్ బయటికి వెళ్ళిపోయి ఆ తర్వాత నార్థన్ ఇండియాలో వెనక్కి వెళ్తాయి. అంటే నార్థన్ ఇండియాలో తర్వాత లేటుగా విత్డ్రా అవుతాయని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఎక్కడ కనిపించుకుంటా పోతాయంటే కోరమండల్ కోస్ట్లు అంట. అరే బాబు, అసలు మనకి ఈ ఋతుపవనాలు వెళ్ళేదే నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ వైపుగా వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇక్కడ విత్డ్రా అయిపోతే తర్వాత ఈ ప్రాంతాల్లో విత్డ్రా అవుతుంటాయి. సో అంటే ఫస్ట్ విత్డ్రాల్ అంటే ఫస్ట్ రిమూవల్ ఎక్కడ జరుగుతుంది? నార్త్ లో జరుగుతుంది. ఆ తర్వాత కింద ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఏమవుద్ది? రాంగ్. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ కోరమండల్ కోస్ట్ లోనే తొలగించబడతాయి, విత్డ్రా అయిపోతాయి అని చెప్పాడు. కాదు కదా. ఓకే, ఫస్ట్ వెనక్కి తగ్గేది మనకి నార్త్ ఇండియాలో, ఆ తర్వాత కోరమండల్ కోస్ట్, ఇది కేరళ, ఈ తమిళనాడు కోస్ట్ తర్వాత జరుగుతుంది అనమాట. సో 1 and 2 కరెక్ట్ ఆన్సర్, అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. తర్వాత 9వ క్వశ్చన్ మనకి టైడ్స్ గురించి అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, టైడ్స్ లో మనకి స్ప్రింగ్ టైడ్, నీప్ టైడ్ అని చెప్పి ఉంటాయి కదా, వాటి గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, స్ప్రింగ్ టైడ్ మనకు తెలుసు. టైడ్స్ ప్రతిరోజు సముద్ర మట్టం 2 సార్లు పెరుగుతుంది, 2 సార్లు తగ్గుతుంది. వాటిని మనం హై టైడ్, లో టైడ్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ హై టైడ్, లో టైడ్ అనేవి ఈ నెలలో కొన్ని రోజులు మనకి నార్మల్ కంటే ఎక్కువ ఎత్తు రావడానికి అవకాశం ఉంది. వాటిని మనం స్ప్రింగ్ టైడ్స్ అంటాం. ఓకే, సో స్ప్రింగ్ టైడ్ మనకి ఎత్తుగా ఉండే టైం. ఖచ్చితంగా కరెక్టే. అయితే ఆ టైంలో ఎందుకు ఎత్తుగా ఉంటది అంటే, ఓకే, ఎర్త్ మధ్యలో ఉండి సూర్యుడు ఒకవైపు, చంద్రుడు ఒకవైపు ఇలా ఉంటే ఈ టైంలో ఏమవుతుందంటే సూర్యుడిది, చంద్రుడి యొక్క 2 బలాలు కలిసి భూమి మీద, ఓకే, ఎందుకంటే అసలు భూమి మీద టైడ్స్ వచ్చేదే సూర్యుడు, చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ బలాలు, అలాగే ఎర్త్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, వీటన్నిటి వల్ల వస్తుంది మనకి. ఓకే, సో అయితే ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు ఎదురెదురుగా ఉన్నారు. ఇద్దరు బలంగా నీటిని లాగుతుండడం వలన ఆ రోజు వాళ్ళ గురుత్వాకర్షణ విపరీతంగా పెరిగి టైడ్స్ అనేవి చాలా ఎత్తుగా వస్తాయి. సో ఈ కండిషన్ లో, అంటే ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే మనకి పౌర్ణమి రోజు జరుగుద్ది, లేదా అమావాస్య రోజు జరుగుతుంటది. అమావాస్య అంటే చంద్రుడు ఎక్కడున్నప్పుడైనా జరగచ్చు. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ఇలా ముగ్గురు ఒకే లైన్ మీద ఉండే సిచ్యువేషన్ మనం సిజిగి అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇది కరెక్టే కదా. ఇంకా స్ప్రింగ్ టైడ్ టైంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే లైన్ మీద ఉంటారు. దానివల్ల కంబైన్డ్ గ్రావిటేషనల్ పుల్, ఇద్దరు కలిపి లాగుతున్నారు.
సో రీజన్ కరెక్టే. సో అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ అసెర్షన్ అదే రీజన్ అసెర్షన్ ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆప్షన్ ఈస్ ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ. తర్వాత మనకి సునామీల గురించి అడుగుతున్నాడు క్వశ్చన్. నేచురల్ హజార్డ్స్ లో సునామీల గురించి క్వశ్చన్ ఏంటి అంటే, ఈ సునామీల గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో ఏవేవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఏవేవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఒకటోది, సునామీలు జనరేట్ చాలా వరకు అండర్ వాటర్ ఎర్త్క్వేక్స్ వల్ల మాత్రమే వస్తాయి అంటున్నాడు. మనకు తెలుసు కదా, సునామీలు అంటే సముద్రం కింద వల్కానిక్ ఎరప్షన్ జరిగిన వస్తుంది. ఓకే, లేకపోతే సముద్రం కింద ల్యాండ్ స్లైడ్, అసలు ప్రపంచంలో వచ్చిన ఎత్తైన సునామీ మనకి అలాస్కాలో వచ్చింది అనమాట, లిథువా బే సునామీ. ఓకే, 1/2 కిలోమీటర్ ఎత్తు వరకు వచ్చింది. సో అంత ఎత్తుగా రావడానికి కారణం ఒక ల్యాండ్ స్లైడ్. అంటే ల్యాండ్ స్లైడ్స్ వల్ల రావచ్చు, వల్కానిక్ యాక్టివిటీ వల్ల రావచ్చు, లేదా పైనుంచి మనకి ఏదైనా మెటియార్స్ పడ్డాయి అనుకోండి. ఓకే, మెటియారైట్ ఇంపాక్ట్, ఉల్కాపాతం, దాని వల్ల కూడా మనకి ఈ సునామీలు రావచ్చు. సో ఓన్లీ ఎర్త్క్వేక్స్ అంటే తప్పు. ఓన్లీ అంటే జనరల్ గా ఎప్పుడు తప్పు అంటే చాలా వరకు అంటే చెప్పలేము, బట్ కొన్నిసార్లు ఖచ్చితంగా తప్పు అవడానికి ఛాన్స్ ఉంది. ఎస్, ఇది మాత్రం తప్పే. అండర్ వాటర్ ఎర్త్క్వేక్స్ వల్ల మాత్రమే వస్తుందంటే తప్పు సునామీలు. ఓకే, తర్వాత సెకండ్ వన్. ఓకే, the speed of tsunami waves is higher in deep oceans compared to shallow coastal waters. ఓకే, సునామీ వేవ్స్ అంట సముద్ర తీరంలో ఉన్న తక్కువ లోతున్న నీటితో పోలిస్తే డీప్ వాటర్స్ ఎక్కువ లోతున్న నీటిలో చాలా ఫాస్ట్ గా వెళ్తాయని చెప్తున్నాడు. అవును, ఎక్కువ లోతున్న నీటిలో ఎలాంటి అడ్డు లేకపోవడం వల్ల సునామీ వేవ్స్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంటాయి. ఓకే, బట్ ఒకసారి అది తక్కువ లోతున్న వాటర్లోకి ఎంటర్ అయినప్పటికీ ఆటోమేటిక్గా అది స్లో అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే లోతు తగ్గిపోవడం వల్ల అది అంత ఈజీగా వేవ్ ప్రాపగేట్ అవ్వలేదు అనమాట. సో మనకి ఎక్కడైతే లోతు ఎక్కువగా ఉంటుందో అక్కడ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి సునామీ వేవ్స్. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ఒక సునామీ వేవ్ మన తీరానికి వచ్చేటప్పుడు దాని వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది, వేవ్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. సునామీ వేవే కాదు, ఏ వేవ్ తీరానికి వచ్చినా ఖచ్చితంగా దాని యొక్క వేవ్ లెంత్ తగ్గిపోతుంటది, దాని యొక్క హైట్ ఇంక్రీజ్ అవుతుంటది. ఎందుకంటే వేవ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వేవ్ లెంత్ తో వస్తుంది అనుకోండి, అయితే సడన్ గా లోతు తగ్గే కొద్దీ ఏమవుతుంటదంటే వేవ్ అలాగ సన్నంగా అయిపోతూ ఎత్తు పెరిగిపోతుంటది. ఇలా ఎత్తు పెరిగిపోయి ఒకనొక టైంలో ఇంకా ఎత్తు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు దాని బరువును తట్టుకోలేక వేవ్ బ్రేక్ అయిపోతుంది. దాన్నే బ్రేకింగ్ వేవ్స్ అంటాం. ఓకే, సో ఆటోమేటిక్ గా దగ్గరకు వచ్చే కొద్దీ వేవ్ లెంత్ తగ్గుతుంది, వేవ్ హైట్ పెరుగుతుంది. ఇది కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి 2 and 3. తర్వాత 11th క్వశ్చన్ మనకి ఏంటిది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మినరల్ రిసోర్సెస్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే బైరైట్స్ ప్రొడక్షన్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నాడు. ఓకే, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఓకే, చాలా వరకు చదువుతుంటాం, బెరైట్స్ అనేవి ఆంధ్రాలోనే అత్యధికంగా దొరుకుతుంటాయి. ఓకే, అండ్ అది కడప డిస్ట్రిక్ట్ లోని మంగంపేట ప్రాంతంలో చాలా ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. మంగంపేట రిజర్వ్స్ అనేవి వరల్డ్ ఫేమస్ రిజర్వ్స్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్ హ్యాస్ నో నోన్ రిజర్వ్స్ ఆఫ్ డైమండ్. ఓకే, అరే హిస్టరీ ఎంత చదివాము, ఏం చెప్తారు క్లియర్ గా. ఓకే, మనకి ఆంధ్ర ప్రాంతంలో డెక్కన్ డైమండ్స్ అని చెప్పి అప్పుడు ఉండేవి. ఓకే, నిజాం టైంలో కానీ అంతకు ముందు కానీ ఎప్పటి నుంచో మెడివల్ టైమ్స్ నుంచి కూడాను. ఓకే, ఈవెన్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహినూర్ డైమండ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలోని ఆ కల్లూరు ఏదో ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్న మైన్ నుంచే తీశారు. ఓకే, అదంతా చదివామంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఆంధ్రాలో డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్ లేకపోవడం ఏంటి. సో ఆంధ్రాలో డైమండ్స్ ఉన్నాయి, ఇక్కడ డైమండ్స్ లేవు అని ఇచ్చాడు. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా తప్పు. థర్డ్ స్టేట్మెంట్స్ ఏంటి, ఓకే, ఆంధ్రప్రదేశ్ హోల్డ్స్ ఏ మొనోపొలీ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గెలాక్సీ గ్రానైట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క మోనోపొలీ అని చెప్తున్నాడు. ఓకే, ఎస్, ఖచ్చితంగా మోనోపొలీ. ఓకే, అంటే ఇలాంటి మోనోపొలీ అనగానే కొంచెం డౌట్ వస్తుంది ఆన్సర్ పెట్టడానికి, బట్ కొంచెం మినరల్ రిసోర్సెస్ చదివి ఉంటే ఓకే, గ్రానైట్ గెలాక్సీ ఉంది కదా, అదే గెలాక్సీ గ్రానైట్, దీన్ని మనకి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అని కూడా పిలుస్తారు. ఓకే, మనకి ఇది చీమకుర్తి దగ్గర దొరుకుతుంది అనమాట, చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఓకే, మొత్తం అంతా కూడా మన దగ్గర అంటే ఒక్కొక్క దగ్గర దొరికే గ్రానైట్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది, మన దగ్గర దొరికే గ్రానైట్ ఈ కలర్ లో ఉంటుంది. ఇది మనకి చాలా ఫేమస్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే మినరల్ రిసోర్సెస్ చూసుకోండి, ఎక్కడెక్కడ ఫేమస్ మైన్స్ ఉన్నాయి చూడండి. ఫేమస్ మైన్ పేరు కూడా అడుగుతున్నాడు. ఓకే, ఎక్కడెక్కడ ఫేమస్ మైన్స్ ఉన్నాయో కూడా చూసుకోవాలి.
ఇప్పుడు నేను చీమకుర్తి అవ్వచ్చు, ఇంకా ఏమైనా అవ్వచ్చు. ప్రతి ప్రాంతం కూడా చూసుకోండి కంపల్సరీగా. ఓకే, తర్వాత 12వ క్వశ్చన్ ఇండియాలో డ్రై ల్యాండ్ ఫార్మింగ్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. డ్రై ల్యాండ్ ఫార్మింగ్ గురించి మనకి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఏంటది? సో డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అనేది ఎక్కడైతే తక్కువ వర్షపాతం వస్తుందో అక్కడ చేస్తారు. ఖచ్చితంగా డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటేనే తక్కువ డ్రై ల్యాండ్, ఓకే, డ్రై ల్యాండ్ పొడి భూమిలో వ్యవసాయం. సో ఎక్కడైతే తక్కువ వ్యవసాయం వస్తుందో అదే, ఎక్కడైతే తక్కువ వర్షపాతం వస్తుందో అక్కడే చేస్తుంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి మనకి? సెకండ్ స్టేట్మెంట్ ఈ ఫార్మింగ్ లో మనకి ఎక్కువగా చేసే వ్యవసాయం ఏంటి అంటే డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ లైక్ రాగి, బాజ్రా, పల్సెస్. ఓకే, ఇది అవునా కాదా అని డౌట్ వచ్చిన, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఒక రాయలసీమ ప్రాంతం ఊహించుకోండి. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మనకి రాగులే కదా పండిస్తారు. రాగి సంగతి రాయలసీమలో ఎందుకు ఫేమస్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు తట్టుకొని వరి కానీ ఇవన్నీ పెరగలేవు. ఇప్పుడు వ్యవసాయానికి నీరిస్తూ చేయొచ్చు కానీ, అంటే పొలాలకి నదుల నుంచి నీరు ఇవ్వచ్చు కానీ ఒకప్పుడైతే చేయలేము. సో అందుకే వాళ్ళకి రాగి, బాజ్రా ఇవే మెయిన్ గా పండుతాయి. ఎందుకు? ఈ మిల్లెట్స్ అన్ని కూడా డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్. ఓకే, మిల్లెట్స్ అందుకే గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. డ్రాట్ రెసిస్టెంట్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇవి అక్కడ పెరుగుతాయి. ఎస్, ఓకే, ఇవి ఖచ్చితంగా అక్కడ పెరుగుతాయి. అలాగే దెర్ ఈజ్ హెవీ రిలయన్స్ ఆన్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. వాళ్ళకి అసలు ఇరిగేషన్ లేదు. ఇరిగేషన్ అంటే ఈ పంటలు ఎందుకు వేస్తారు? ఇరిగేషన్ అంటే మిగతా పంటలు వేసుకుంటారు కదా, వరి కానీ ఇంకేమైనా పంటలు, చెరుకు కానీ వేసుకుంటారు కదా. ఇరిగేషన్ లేకనే ఈ ఇబ్బంది అంతా కూడాను. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు. అసలు ఇరిగేషన్ మీద డిపెండ్ అవ్వదు. ఇరిగేషన్ లేదు, పూర్తిగా లేదన్నమాట. సో డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అనేది అసలు పూర్తిగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా, అంటే ఇండియాలో ఎలాంటి వర్షపాతం తక్కువగా ఉండి అదేవిధంగా ఎలాంటి నీటిపారుదల సదుపాయాలు లేని ప్రాంతమే మనకి డ్రై ల్యాండ్ ఫార్మింగ్. ఓకే, సో ఇది మనకి 1 and 2 కరెక్ట్, అంటే ఆప్షన్ బి 1 and 2. తర్వాత 13వ క్వశ్చన్ మనకి ఇండస్ట్రియల్ కారిడార్లు వీటి గురించి అడుగుతున్నాడు. ఓకే, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చాడు. 4 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చి వాటి యొక్క ఫోకస్ లేదా లొకేషన్ గురించి ఇస్తున్నాడు. ఏంటి? వైజాగ్, అదే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మన ఆంధ్ర గుండా వెళ్ళేదే. ఓకే, ఏం చెప్తున్నాడు? ఇది ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో భాగం. అంతే కదా, ఖచ్చితంగా ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో భాగమే. ఓకే, ప్రతిసారి గవర్నమెంట్ చెప్తూ ఉంటది ఎకనామిక్ సర్వేలో, ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బాబు ఇది ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్, ఈస్ట్ కోస్టల్ కారిడార్ లో భాగం అని చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఓకే, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మనకి కరెక్ట్ గా రాయలసీమలో కింద ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటది. అది కృష్ణపట్నం నుంచి వెళ్తుందా? ఎస్, కృష్ణపట్నం నుంచి వెళ్తుంది. అది కృష్ణపట్నం నుంచి వెళ్తుంది. ఓకే, అలాగే హూగ్లీ ఇండస్ట్రియల్ రీజన్, అంటే కృష్ణపట్నం నుంచి వెళ్ళకపోయినా అక్కడ ఒక నోడ్ గా ఉంది, ఇంపార్టెంట్ నోడ్ గా ఉందన్నమాట. ఓకే, సో హూగ్లీ ఇండస్ట్రియల్ రీజన్. హూగ్లీ అనగానే మనకి కోల్కతా అనగానే మనకి ఈ జూట్ ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా, జూట్. దాంతో పాటు హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలాగే చోటా నాగ్పూర్ ప్రాంతం. చోటా నాగ్పూర్ అంటేనే మినరల్స్, ఐరన్ కానీ లేకపోతే ఏంటవి కోల్ కానీ ఇవన్నీ ఎక్కువగా దొరుకుతుంటాయి. సో వీటి వల్ల మెటలర్జికల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఒక మెటలర్జికల్ ఇండస్ట్రీ. సో అది కరెక్టే కదా. సో అంటే 4 కరెక్ట్ గా మ్యాచ్ చేయబడ్డాయి. ఆప్షన్ A1, B2, C3, D4 ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 14వ క్వశ్చన్ మనకి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. ఒకటి నేషనల్ వాటర్ వే 4 మనకి ఖచ్చితంగా తెలియాలి ఆంధ్ర వాళ్ళకి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గోదావరి, కృష్ణ వీటిని కలుపుతూ ఎక్కడో చెన్నై, పాండిచ్చేరి వరకు వాటర్ వే మనకి నేషనల్ వాటర్ వే 4. ఇది మనకి బకింగ్హామ్ కెనాల్ అంటారు కదా, ఒకప్పటి బకింగ్హామ్ కెనాల్, దాన్ని ఉపయోగించుకున్నది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు వెళ్ళే బకింగ్హామ్ కెనాల్ ని వాడుకొని మొత్తం కెనాల్స్, రివర్స్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. ఇది కరెక్టే కదా, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా, నేషనల్ వాటర్ వే 4. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చదివి ఉండాలి తిరుగు లేకుండా. ఓకే, సో తర్వాత మనకి సెకండ్ స్టేట్మెంట్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేది 4 మెట్రోపాలిటన్ సిటీస్ అయిన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా కరెక్టే. ఓకే, అవి కరెక్టే చూసుకుని మనకి గోల్డెన్ క్వాడ్రిలేటర్ ఎప్పటి నుంచి చూస్తాం, అది ఢిల్లీని, కోల్కతాని, చెన్నైని, ముంబైని కనెక్ట్ చేస్తుంది. ఎస్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ కూడా కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ విశాఖపట్నం పోర్ట్ ఈజ్ ద ఓన్లీ మేజర్ రివరీన్ పోర్ట్ ఇన్ ఇండియా. ఓకే, అసలు కామెడీ ఇది. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి తెలియదంటూ ఉండదు. విశాఖపట్నం అనేది ఒక సీ బేస్డ్ పోర్ట్, సముద్రం బేస్డ్ పోర్ట్, రివరీన్ పోర్ట్ కాదు. ఇండియాలో 13 మేజర్ పోర్ట్స్ ఉంటే అందులో ఒక పోర్ట్ రివరీన్ పోర్ట్ ఉంది. ఆ రివరీన్ పోర్ట్ ఏంటంటే కలకత్తాలో హూగ్లీ నది ఒడ్డున మనకి
ఒక పోర్ట్ పెట్టారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అన్నమాట. అది మనకి ఒక రివరిన్ పోర్ట్. అది 13 ఒకే ఒక్క మేజర్ రివరిన్ పోర్ట్ అన్నమాట. సో అది తప్పు. థర్డ్ స్టేట్మెంట్ తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవ్వాలి? 1 and 2. ఇదేంటి 1 and 2 లేదా? ఎందుకుంటుంది? అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్. ఓకే, ఇన్కరెక్ట్ ఏంటని అడిగాడు. సో ఇన్కరెక్ట్ ఏంటి? థర్డ్ ఒకటే ఇన్కరెక్ట్. సో అంటే ఇక్కడ ఒకవేళ 1 and 2 ఇస్తే మనం ఖచ్చితంగా పెట్టేస్తాం 1 and 2. ఏమంటే మనకి మన మైండ్ ఎప్పుడు కరెక్ట్ 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 అనేది ఉండిపోయిద్ది అనమాట. సో అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, తర్వాత 15వ క్వశ్చన్ మనకి ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఓకే 3 స్టేట్మెంట్ ఇచ్చి అందులో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు 15వ స్టేట్మెంట్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఓకే, పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హయ్యర్ దెన్ నేషనల్ యావరేజ్. ఓకే, నేషనల్ యావరేజ్ కంటే కూడా ఆంధ్రాలో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ అంటున్నాడు. యాక్చువల్గా ఆంధ్రాలో పాపులేషన్ డెన్సిటీ తక్కువ. ఖచ్చితంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియా పాపులేషన్ డెన్సిటీ 382 అంతవరకు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 308 అంతవరకే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలన్నీ ఏది నివాసం యోగ్యమైన ప్రాంతాలేం కాదు. రాయలసీమ ప్రాంతం పర్టికులర్గా మనకి అంత ఎక్కువగా బతకడానికి అనుకూలంగా, అంటే ఆ కండిషన్ డ్రాట్ లైక్ కండిషన్స్ వల్ల అంత ఎక్కువ జనాభా ఉండదు, చాలా తక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, ద సెక్స్ రేషియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోర్ ఫేవరబుల్ దెన్ నేషనల్ యావరేజ్. ఓకే, ఇది కరెక్ట్. ఎందుకంటే ఇండియా యొక్క నేషనల్ యావరేజ్ 943 అయితే సెక్స్ రేషియో, ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో 993. అసలు చెప్పాలంటే ఇండియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో కలిగిన స్టేట్స్ లో ఆంధ్ర కూడా ఉంటుంది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ హయ్యర్ లిటరసీ రేట్ కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్. ఇది ఎన్నో సంవత్సరం చదువుతుంది, ఇది తప్పు పెట్టకండి. ఓకే, ఏంటిది? ఆంధ్రప్రదేశ్లో లిటరసీ రేట్ చాలా చాలా తక్కువ. ఇండియాలో 74 వరకు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 67% ఉంది. 67% ఉంది. లిటరసీ చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంటుంది. ఓకే, బీహార్ వీలాంటి వాటిలాగా బాగా తక్కువ లిటరసీ రేట్ ఉంటుంది ఆంధ్రాలో. సో దీన్ని బట్టి చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ ఒకటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2 ఓన్లీ. తర్వాత 16వ క్వశ్చన్ మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి అడుగుతున్నాడు. మీకు తెలుసు భారత ప్రభుత్వం 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే ఇంకా ట్రైబల్స్ లో ఇంకా డేంజర్లో ఉన్న వాళ్ళు, చాలా డేంజర్లో ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా కాపాడగలిగిన వాళ్ళని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గా, వీటిని ఒకప్పుడు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ గా పిలిచేవారు. ఇంకా పాత పద్ధతులు వాడుతుంటారు అని చెప్పి, అంటే లైక్ ఏంటంటే వీళ్ళ పాపులేషన్ పెరగట్లేదు, అలా స్టాగ్నెంట్ గా ఉండిపోయింది. ఓకే, వాళ్ళ లిటరసీ చాలా తక్కువగా ఉంది. ఓకే, లేకపోతే వాళ్ళు ఇంకా ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీసే వాడుతున్నారు. ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీస్ అంటే అగ్రికల్చర్ కంటే ముందు ఉంటాయి కదా మనకి పశుపోషణ వ్యవస్థ. హిస్టారికల్ గా చూసుకుంటే పశుపోషణ ఇవే వాడుతున్నారు. సో అలాంటి వాటిని పీవీటీజీస్ అని చెప్పి పిలుస్తారు. మొత్తం 75 పీవీటీజీలు ఉన్నాయి. ఓకే, అయితే అక్కడ ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక 12 పీవీటీజీస్ ఉన్నాయి. ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి ఎక్కడ కూడా ఆ పీవీటీజీ లిస్ట్ లో ఆంధ్ర తెలంగాణ వేరువేరుగా ఇవ్వలేదు, రెండు కలిపి ఇచ్చాడు. 12 పీవీటీజీలు ఇచ్చాడు. ఆ 12 పీవీటీజీల్లో మనకి ఒక చెంచు ఉంది, చెంచు ట్రైబ్ ఉంటుంది. చెంచు తర్వాత గడబా ట్రైబ్ లో 2 ట్రైబ్స్ ఉంటాయి. ఓకే, బోడో గడబా ఒకటి, అట్ ద సేమ్ టైం గుటాబ్ గడబా ఒకటి. అలాగే కోండ్ అని చెప్పి దోంగారియా కోండ్ అని చెప్పి ఒక ట్రైబ్ ఉంటుంది. దోంగారియా కోండ్ అని చెప్పి ఒక ట్రైబ్ ఉంటుంది. ఓకే, అలాగే కుతియాకోండ ఇది ఒక పీవీటీజీ. అలాగే కోలం ఒక పీవీటీజీ. అలాగే కొండారెడ్డి ఒక పీవీటీజీ, ఓకే. అలాగే కొండ సవర ఒక పీవీటీజీ, కొండ సవర్లు నార్మల్ సవర్స్ కాదు, కొండ సవరాస్. ఓకే, అలాగే పోర్జాస్ 3 ఇచ్చారనమాట. బోండో పోర్జా, అలాగే కాండ్ పోర్జా, అలాగే పరంగి పోర్జా. ఓకే, అలాగే తోతి. మొత్తం 12 పీవీటీలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కలిపి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి చెంచూస్ ఉన్నాయా? ఎస్, చెంచు ఉంది. కొండారెడ్డి ఉందా? కొండారెడ్డి అయితే చూసాం కదా, కొండారెడ్డి ఉంది. గడబాస్ ఉన్నాయా? గడబాస్ ఉన్నాయి మనకి. ఓకే, బోడో గడబ, గోతాబ్ గడబ 2 ఉన్నాయి. ఓకే, సో ఈ 3 అవుతాయి. మరి సుగాలీస్ ఉందా? సుగాలీస్ లేదు. ఓకే, ఇది లేదు, మనం ఈజీగా పెట్టొచ్చు అన్నాం. ఎందుకంటే లంబాడాస్ మనకి చాలా ఫేమస్.
చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. మంచి డ్రెస్సింగ్ అంతా ఉంటుంది, మీకు తెలుసు. లంబాడీ డ్రెస్సింగ్ అంతా కూడా కొంచెం బాగుంటుంది. ఓకే, కొంచెం కల్చరల్గా ట్రెడిషనల్గా భలే ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంత ఎక్కువగా తిరుగుతున్నారంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్టే కదా. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారంటే వాళ్ళు ఇంకా పాత పద్ధతులు ఫాలో అవుతారని ఎంతవరకు మనం నమ్మగలుగుతాం? మన దగ్గరికి వచ్చింటే వాళ్ళకి ఫోన్లు అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో చదువుకుంటారు కంపల్సరీగా. ఓకే, అగ్రికల్చర్ దాటి మిగతా చేస్తూ ఉంటారు. అంటే అగ్రికల్చర్ కూడా చేస్తుంటారు, ప్రీ అగ్రికల్చర్ మెథడ్స్ మీద డిపెండ్ అవ్వరు. సో 100% మనకి అన్నీ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి సుగాలీస్ని మనం ఎలిమినేట్ అయినా చేయొచ్చు. సుగాలీస్ని ఎలిమినేట్ చేస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీకు 4-1 క్లారిటీ వస్తే చాలు, గదబాస్ క్లారిటీ వస్తే చాలు. సో గుర్తుపెట్టుకొని బోటో గడబ, బోడో గడబ, గుటాబ్ గడబ. సో ఈ విధంగా మొత్తం ఈ 12 ఉన్నాయి. సో 1, 2, 4 కరెక్ట్, 1, 2, 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సుగాలీస్, లంబాడస్ ని మనకి సుగాలీస్ అంటారు, గుర్తుపెట్టుకొని క్లియర్గా. ఓకే, తర్వాత 17వ క్వశ్చన్ మనకి ఓకే, గోదావరి డెల్టా ప్రాంతాన్ని చాలా ఈజీగా ఇచ్చేయండి. గోదావరి డెల్టా ప్రాంతాన్ని రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి పిలుస్తారంటున్నాడు. అరే ఎందుకు అలా అంటారంటే ఈ ప్రాంతంలో మంచి అలూవియల్ సాయిల్స్ ఉన్నాయి, మంచి కెనాల్ ఇరిగేషన్ నెట్వర్క్ ఉంది, అది కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చే కెనాల్సే ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, గోదావరిని రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అంటారా? కరెక్టే. అంటే ఒక్కొక్క రీసోర్స్, తమిళనాడులో అయితే ఈ తంజావూరు ప్రాంతం కావేరీ డెల్టాని వాళ్ళు రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుచుకుంటారు. ఆంధ్ర వాళ్ళు మిగతా ఇండియాలో ఎక్కువ మంది మనకి ఈ గోదావరి డెల్టా ప్రాంతాన్ని, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాన్ని కూడా మనకి రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి పిలుచుకుంటారు. కరెక్టే. ఓకే, అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ ఉందా? అసలు ఆ డెల్టా ప్రాంతానికి అంటే ఒక అమలాపురం, నరసాపురంపేట, ఆ పేర్లు గుర్తు, నరసరావుపేట కాదు, నరసాపురమే గల. ఓకే, నరసాపురం, ఇలాంటి ప్రాంతాలన్నిటికీ కూడా నీటిని సప్లై చేసేది ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చిన కెనాల్సే కదా. సో అలాంటప్పుడు ఆ కెనాల్స్ లేకపోతే వాటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అది కరెక్టే. ఈ ప్రాంతంలో అల్యూవియల్ సాయిల్ ఉంది, అదంతా డెల్టా, గోదావరి డెల్టా అంటేనే అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. కరెక్టే. ఓకే, అంటే ధవళేశ్వరం బ్యారేజ్ ఉండటం వలన, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చిన కాలువలు, దాంతోపాటు అక్కడ డెల్టా ప్రాంతంలో అల్యూవియల్ సాయిల్, ఇవన్నీ ఉండటం వల్ల గోదావరి డెల్టాని రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నారు. ఓకే, ఎందుకంటే రైస్ చాలా ఎక్కువగా పండిస్తారు కాబట్టి. సో అసెషన్ కరెక్టే, రీజన్ కరెక్టే, రెండు కరెక్టే కాబట్టి ఓకే, అది కూడా రీజన్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 17వ క్వశ్చన్ కి. తర్వాత 18వ క్వశ్చన్ మనకి మైగ్రేషన్ గురించి చదువుతుంది. హ్యూమన్ జాగ్రఫీ అడుగుతుందండి బాబు. హ్యూమన్ జాగ్రఫీ కూడా చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఓకే, హ్యూమన్ జాగ్రఫీ. సో ఏంటి ఈ మైగ్రేషన్ లో మనకి ఏమవుతుందంటే, ఇండియాలో రూరల్ నుంచి రూరల్ ఏరియాలకి మైగ్రేట్ అవుతుంటారు కదా, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి. ఓకే, అదే మొత్తం టోటల్ ఇంటర్నల్ మైగ్రేషన్ లో హైయెస్ట్ పర్సంటేజ్ అదే ఉంది. కరెక్టేనా? ఖచ్చితంగా కరెక్టే. ఓకే, రూరల్ టు రూరల్ మైగ్రేషన్ మనకి 53.8%. ఒక ఊరి నుంచి ఒక ఊరికి వ్యవసాయ పనుల కోసం లేదా వేరే పనుల కోసము. ఓకే, సిటీలకి వెళ్తున్నారు, సిటీలకి వెళ్ళట్లేదని కాదు, బట్ సిటీల కంటే కూడా రూరల్ టు రూరల్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది. సో ఇది కరెక్టే. ఓకే, ఇండియాలో. సెకండ్ వన్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ఫిమేల్ మైగ్రేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, చదువుతాం, ఇది ఖచ్చితంగా ఎలిమినేట్ చేయగలిగే స్టేట్మెంట్ 100%. ఓకే, 100%. ఇది ఒక్కటి ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ కూడా పెట్టేయచ్చు. ఎందుకంటే ఫిమేల్స్ ఇండియాలో, మీరు సొసైటీలో కూడా చదువుతారు, ఇండియాలో ఎక్కువ ఫీమేల్ మైగ్రేషన్ కి కారణమైన ఇదేంటి అంటే పెళ్లి. ఓకే, మ్యారేజ్ వల్ల ఎక్కువగా ఫిమేల్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మైగ్రేట్ అవుతున్నారు. కరెక్ట్ గా చెప్పంటే 86.8% ఫిమేల్స్ మైగ్రేట్ అవ్వడానికి కారణం మ్యారేజే. ఎందుకంటే మనది మ్యాట్రిలోకల్ ట్రెడిషన్ ఉంది. మ్యాట్రిలోకల్ కాదు, ప్యాట్రిలోకల్ అంటే అర్థం ఓకే, పెళ్ళైన తర్వాత అబ్బాయి ఇంట్లోనే ఉండాలి, అబ్బాయి కలిసి. సో అందుకోసం ఏం చేస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ మీకు వచ్చేస్తుందండి. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్, మహారాష్ట్ర హ్యాస్ హిస్టారికల్లీ బీన్ ఏ మేజర్ నెట్ ఇన్ ఇమిగ్రేషన్ స్టేట్. ఓకే, ఇన్ మైగ్రేషన్ లో మహారాష్ట్రకి ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది అన్నాడు. కరెక్టే. మహారాష్ట్రలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ, ముంబై వీటిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. సో దానికోసం ఎప్పుడు మహారాష్ట్ర టాప్ లో ఉంటుందండి. మహారాష్ట్ర తర్వాత మనకి గుజరాత్, హర్యానా, కర్ణాటక, లేకపోతే ఆ మధ్యలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ, ఎన్సిటీ కూడా ఉంటది. ఓకే, బట్ మహారాష్ట్ర అన్నిటికంటే హైయెస్ట్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 and 3, అదే ఆప్షన్ బి. తర్వాత 19వ క్వశ్చన్ షిఫ్టింగ్ కల్టివేషన్ గురించి అడుగుతున్నాడు. అది కూడా ఏంటి, ఫ్యాక్చువల్ డేటా. ఓకే, భారతదేశంలో షిఫ్టింగ్ కల్టివేషన్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు, అది మ్యాచింగ్ చేయమంటున్నాడు. ఓకే, మనకు తెలుసు. ఓకే, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మనకి పోడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్తే
దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్, విస్థాపన వ్యవసాయాన్ని జూమింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, అలాగే ఇంకా మీరు ఒకవేళ ఒడిస్సా ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి, ఒడిస్సా ప్రాంతంలోకి వెళ్తే మీకు పామాదాబి అని చెప్పి పిలుస్తుంటారు. పామాదాబి లేకపోతే దాన్నే బ్రింగా అని కూడా పిలుస్తారు ఒడిస్సా స్టేట్లో. ఓకే, అలాగే రాజస్థాన్లోకి వెళ్తే వాల్త్రే అని చెప్పి పిలుస్తారు. అది సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్ అనమాట. సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్లో వాల్త్రే అని చెప్పి పిలుస్తారు. అలాగే హిమాలయ ప్రాంతంలోకి వెళ్తే కిల్ అని చెప్పి పిలుస్తారు. హిమాలయన్ బెల్ట్ ఆ ప్రాంతంలోకి వెళ్తే. జార్ఖండ్లో కురువా అని చెప్పి పిలుస్తారు జార్ఖండ్లో. ఓకే, అలాగే బస్తర్ ప్రాంతం అంటే మనకి ఏంటది ఛత్తీస్గఢ్లో బస్తర్ పీఠభూమి ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో పెండా అని చెప్పి పిలుస్తారు బస్తర్ ప్రాంతంలో. ఓకే, అదే బస్తర్ ప్రాంతంలో ఈవెన్ దీపా అని కూడా పిలుస్తుంటారు. అలాగే పశ్చిమ కనుమల్లోకి వెళ్తే కుమారి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. పశ్చిమ కనుమల్లో కుమారి అని చెప్పి పిలుస్తారు. కేరళలో పోనం అని చెప్పి పిలుస్తుంటారు. సో అలాగే సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో జరా అని కూడా పిలుస్తుంటారు. ఓకే, సౌత్ లో కొన్ని ప్రాంతాల్లో. సో దీన్ని బట్టి చూసుకుంటే ఓకే, పోడు ఇచ్చాడు, జూమ్ ఇచ్చాడు, అలాగే పెండ ఇచ్చాడు, అలాగే కుమారి ఇచ్చాడు. సో అన్ని కరెక్టేనా? అంటే ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 కరెక్ట్గా ఉన్నాయి. చూడు, స్ట్రైట్గా ఉన్నాయి, ఇంకా మ్యాచింగ్ ఇంకేం చెప్పక్కర్లేదు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత మనకి హ్యూమన్ జాగ్రఫీ ఇంకొంచెం డీప్గా వెళ్ళాడండి మనకి. ఓకే, హ్యూమన్ జాగ్రఫీలో రేసెస్ ఉంటాయి. ఇండియాలో 6 రేసెస్ ఉంటాయి. నీగ్రిటో, ప్రోటో ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్, మెడిటరేనియన్, వెస్టర్న్ బ్రాకీసెఫల్స్, అలాగే నార్డిక్స్, వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళ గురించి స్టేట్మెంట్ అడుగుతున్నాడు. 3 స్టేట్మెంట్లు ఏంటంటే నీగ్రిటోస్ అనేవారు ఇండియాకు వచ్చిన ఫస్ట్ ఇన్హాబిటెంట్, కరెక్టే. ఆఫ్రికా ప్రాంతం నుంచి వచ్చారు, కరెక్టే. ఓకే, అండ్ వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కడ కనిపిస్తారు? అండమాన్ ఐలాండ్స్ లో, కేరళలో కనిపిస్తుంటారు. ఇది కరెక్టే. ప్రెసెంట్ అండమాన్లోను కేరళలోను కనిపిస్తుంటారు. జార్వా, వోంగ్ ట్రైబ్ అని మనకి అండమాన్లో ఉంటాయి. అలాగే కేరళలో ఖాదర్, ఇరులా ట్రైబ్ ఉంటాయి. ఇవన్నీ కూడా నీగ్రిటోస్ సంబంధించినవే. చూడండి, చాలా వరకు వదిలేస్తారు వీటిని. ఓకే, బట్ ఇవి మీకు సొసైటీలోను హ్యూమన్ జాగ్రఫీలో రెండిట్లో కూడా కామన్ పార్ట్స్, 2 ప్రిలిమ్స్కి పనికి వచ్చాయి కాబట్టి రెండిట్లో క్లియర్గా చదువుకోండి రేసెస్ గురించి, మొత్తం 6 రేసెస్. అలాగే నార్డిక్స్ అంటున్నాడు. నార్డిక్స్ అంటేనే మనకి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఓకే, నార్డిక్ ఎందుకంటే నార్డిక్ ప్రాంతం మనకి యూరోప్ ప్రాంతంలో ఉంటుంది. ఓకే, యూరోప్ పైవైపు ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ ఈ ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ మనకు ఉంటుంది. ఓకే, సో ఆ నార్డిక్స్ సౌత్ ఇండియాలో ఎక్కువ అంటారు. సౌత్ ఇండియాలో ఉండేది మంగోలాయిడ్స్. ఓకే, మెడిటరేనియన్స్ మనకి ఎక్కువ మంది ఉంటారు సౌత్ ఇండియాలో. సో వీళ్ళు నార్త్ వెస్ట్ ఇండియాలో ఎక్కువగా ఉంటారు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఓకే, నార్డిక్స్. అలాగే మంగోలాయిడ్స్ ఆర్ ద ప్రైమరీ ఫౌండ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అండ్ హిమాలయన్ బెల్ట్. మంగోలియా నుంచి వచ్చిన వాళ్ళు. మంగోలియా ఏటికి దగ్గరలో ఉంది? ఇదే ప్రాంతానికి పైనుంచి దగ్గరలో ఉంది. సో మంగోలియా పైనుంచి దగ్గరలో ఉంది కాబట్టి మంగోలాయిడ్స్ ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉంటారు, హిమాలయన్ బెల్ట్ లో ఉంటారు. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1 and 3. తర్వాత 21వ క్వశ్చన్ మనకి సాగరమాల గురించి అడుగుతున్నాడు. ఓకే, సాగరమాల అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఓకే, ఈ సాగరమాల ఇనిషియేటివ్ మనకి పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయబడింది. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అంటే పోర్ట్ల ద్వారా అభివృద్ధి చేయాలి. ఓకే, అంటే ఇక్కడ పోర్ట్ ద్వారా ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఓకే, అలాగే ఒకవేళ పాత పోర్టులు ఉంటే పోర్టుని మోడర్నైజ్ చేయాలి. ఓకే, పోర్టులు ముందు డెవలప్ చేస్తేనే అవుద్ది. ఓకే, లేదు అంటే పోర్ట్లే లేకపోతే కొత్త పోర్టులు కట్టాలి. ఓకే, అలాగే కోస్టల్ షిప్పింగ్ని పెంచాలి. కోస్టల్ షిప్పింగ్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కోస్టల్ షిప్పింగ్ పెంచాలి. ఓకే, ఇన్లాండ్ వాటర్ వేస్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, దాంతోపాటు ఈ కోస్టల్ రీజియన్స్ని సుదూర ప్రాంతాలతో, సముద్రంకి దూరంగా ఉన్న ప్రాంతాలతో కలపాలి. వాటిని మనం హింటర్లాండ్ అంటాం. ఓకే, హింటర్లాండ్తో కలపాలి. ఓకే, అండ్ వీటన్నిటి ద్వారా ఆ కోస్టల్ రీజియన్లో పరుగుతున్న ప్రజలు వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరగాలి, ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ జరగాలి. సో ఇవన్నీ కూడా మనకి సాగరమాల ప్రాజెక్ట్ యొక్క థీమ్స్. ఓకే, వీటితో మనకి 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని లాంచ్ చేసింది. సో 3 స్టేట్మెంట్లు కరెక్టే కదా. పోర్ట్ మోడర్నైజేషన్ జరగాలి, లేదా కొత్త పోర్టులు డెవలప్ చేయాలి, పోర్ట్ కనెక్టివిటీకి, అదే హింటర్లాండ్కి పోర్ట్ కనెక్టివిటీ పెరగాలి,
ఓకే, అంటే లోపల భూములు. ఓకే, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ జరగాలి. సో 1, 2 and 3 ఆప్షన్ డి. తర్వాత 22వ క్వశ్చన్ బ్లాక్ కాటన్ సాయిల్ గురించి అడిగాడు. వీటిని రేగూర్ నేలలు అంటారు. ఓకే, సో ఇండియాలో మనకి మహారాష్ట్ర ప్రాంతంలోకి వెళ్తే ఈ రేగూర్ సాయిల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఓకే డెక్కన్ ట్రాప్స్ అనే ప్రాంతం ఉంటుంది. అవన్నీ కూడా వల్కానిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడిన బసాల్టిక్ లావా రాక్స్ నుంచి ఏర్పడ్డాయి. సో బసాల్టిక్ లావా రాక్స్ లో ఐరన్, మెగ్నీషియం, టైటానియం ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ ప్రాంతం అంతా కూడా అంటే ఆ రాళ్ళు మనకి బ్లాక్ గా ఉంటాయి, అక్కడ ఏర్పడే సాయిల్ కూడా బ్లాక్ గా ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, అండ్ ఈ బ్లాక్ సాయిల్స్ కున్న ప్రత్యేకత ఏంటంటే వీటిలో క్లే కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాటిలో పార్టికల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, పార్టికల్ సైజ్ చిన్నగా ఉంటే మనకు ఉపయోగం ఏంటంటే పార్టికల్ సైజ్ చిన్నగా ఉండడం వలన ఆ సాయిల్ కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఎక్కువ నీటిని అది నిల్వ ఉంచుకోగలుగుతుంది. అంటే ఇసుకతో ఉండే నేలలతో పోలిస్తే ఈ బంకమట్టితో క్లేతో ఉండే నేలలు కొంచెం ఎక్కువ వాటర్ ని హోల్డ్ చేసి ఉంచగలవు. సో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, అయితే ఇంకా ఈ బ్లాక్ సాయిల్స్ లో ఇంకొక ఇదేంటంటే వీటిలో న్యూట్రియంట్స్ ఈ కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి ఏ సాయిల్ కైనా. సో వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ కొన్ని కొన్ని న్యూట్రియంట్స్ ఉండవండి. అవే నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఆర్గానిక్ మ్యాటర్ కానీ, హ్యూమస్ కానీ ఇవేవి కూడా ఎక్కువగా ఉండవు. ఓకే, సో ఉండవు కాబట్టి ఆ ఎరువులు మనం యాడ్ చేయాల్సి రావచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు థర్డ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అన్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే నైట్రోజన్ ఆర్గానిక్ మ్యాటర్ తక్కువ ఉంటుంది. ఓకే, అయితే ఆన్సర్ ఏంటి 1 and 2? ఓకే, 1 and 2 ఇచ్చని చెప్పి పెట్టేయకండి. ఇన్కరెక్ట్ అడిగాడు, చూసుకోండి. ఇన్కరెక్ట్ ఏంటి? ఆప్షన్ 3 ఒకటి ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 3 ఒకటి ఇన్కరెక్ట్. ఓకే, తర్వాత 23. ఓకే, ఈ బ్లాక్ సాయిల్స్ లో మనకి ఏంటంటే కాటన్ ఎక్కువగా పండుతుంటది కాబట్టి కాటన్కి అనుకూలమైన సాయిల్ కాబట్టి దాన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అన్నారు. ఓకే, 23వ క్వశ్చన్ మనకి అసెషన్ రీజనింగ్. ఇండియాలో అర్బనైజేషన్ ఇన్ ఇండియా హ్యాస్ లెడ్ టు ప్రాబ్లమ్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటున్నాడు. ఓకే, అంటే కొంచెం మనకి హ్యూమన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఓకే కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ ఆస్ఫాల్ట్ రోడ్స్ అబ్జార్బ్ అండ్ రిటైన్ మోర్ హీట్ దెన్ నేచురల్ వెజిటేషన్ అంటున్నాడు సెకండ్ స్టేట్మెంట్. ఓకే, సో అర్బనైజేషన్ ఇండియాలో ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైనా ఇండియాలోనే కాదు ఎక్కడైనా అర్బన్ హీట్ ఐలాండ్స్ ఏర్పడతాయి. అంటే అర్బన్ రీజియన్స్ లో పొల్యూషన్ వల్ల రకరకాల విషయాల వల్ల కంప్లీట్ గా హీట్ అంతా ట్రాప్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. సో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పోల్చుకుంటే అర్బన్ రీజియన్స్ చాలా వేడిగా ఉంటాయి. ఓకే, దానికి రీజన్ ఏంటి అడుగుతున్నాడు. దానికి రీజన్ ఏమి ఇచ్చాడు? ఈ కాంక్రీట్ స్ట్రక్చర్లు, ఆస్ఫాల్ట్ రోడ్లు ఇవి ఎక్కువ హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే, సో దీనివల్ల మనకి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా వేడెక్కిపోతుంది. ఆ ప్రాంతం అంతా వేడెక్కిపోయి మిగతా ప్రాంతాల కంటే అది వేడిగా ఉండడానికి కారణమవుతుందని చెప్తున్నాడు. ఓకే, ఇది కరెక్టా అంటే ఎస్ కరెక్ట్. ఆస్ఫాల్ట్ రోడ్ అప్పుడే వేసిన తార్ రోడ్డు కానీ లేదా అరిగిపోయిన తార్ రోడ్డు కానీ దాని యొక్క ఆల్బిడో చాలా చాలా తక్కువ. అది బ్లాక్ కలర్ లో ఉంటుంది. అంటే ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. 60-70%, ఒక్కోసారి 80-90% వరకు అబ్జార్బ్ చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అంత హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటుందంటే అది ఖచ్చితంగా వేడెక్కిస్తుంది లేదా? అఫ్ కోర్స్ పొల్యూషన్ వల్ల వీటన్నిటి వల్ల వేడెక్కుతుంది. దీని వల్ల కూడా వేడెక్కుతుందా లేదా? ఆస్ఫాల్ట్ రోడ్ల వల్ల, కాంక్రీట్ స్ట్రక్చర్ల వల్ల ఖచ్చితంగా వేడెక్కుతుంది. ఓకే, అదే మొక్కలు ఏం చేస్తాయి? నేచురల్ వెజిటేషన్ లో హీట్ వల్ల కొంత బయటకు వెళ్ళిపోతుంటది, కానీ వీటి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. సో ఇది కరెక్టే. సో అంటే ఏ కరెక్ట్, ఆర్ కరెక్ట్, ఆర్ ఏని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. తర్వాత 24వ క్వశ్చన్ చూస్తే మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి అడుగుతున్నాడు. వాటి గురించి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. జనరల్ గా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? ఓకే, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటంటే యుఎన్ఓ కానీ వీళ్ళందరూ చెప్పేది. ఓకే, జనరల్ గా ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే డెమోగ్రఫీ వల్ల వచ్చే లాభం. డివిడెండ్ అంటే ఇప్పుడు కంపెనీ ఉంది, ఒక కంపెనీ దాని లాభాలని ఆ షేర్ హోల్డర్స్ కి పంచుతుంటది. దాన్ని మనం డివిడెండ్ అని చెప్పి పిలుస్తాం ఎకానమీలో మీరు చూసుంటే. ఓకే, సో ఇక్కడ ఏంటి అప్పుడొకప్పుడు మనకి రైల్వే బడ్జెట్ ఉన్నప్పుడు కూడా రైల్వే డివిడెండ్ అంటారు కదా. సో ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటంటే డెమోగ్రఫీ వల్ల వచ్చే లాభం అనమాట, లాభం డివిడెండ్. ఓకే, సో అంటే అర్థం ఏంటి? ఒకవేళ డెమోగ్రఫీలో అంటే పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా ఆ దేశం బెనిఫిట్ అవుద్ది అనేదే మనకి దీని ఉద్దేశం. అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ కూడా మనకి ఏం చెప్తుందంటే ఒక ప్రాంతం యొక్క ఎకనామిక్ పొటెన్షియల్ అనేది అక్కడ పాపులేషన్ యొక్క ఏజ్ స్ట్రక్చర్ లో మార్పులు వస్తే ఖచ్చితంగా అక్కడ ఎకనామిక్ పొటెన్షియల్ కూడా మారిపోతుంది అని చెప్తున్నాడు. ఎస్, ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ మనకి మంచిది ఖచ్చితంగా. అంటే డెమోగ్రఫీ వల్ల డివిడెండ్ వస్తుంది అని చెప్పి. సో అంటే ఇక్కడ ఏం చేయాలి? డెమోగ్రఫీ వల్ల లాభం అవ్వాలి అంటే ఎక్కువ మంది పని చేయాలి. సో ఎక్కువ మంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండాలి. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మనకి ఒకవేళ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కంటే ఎక్కువగా ఉంటే అంటే ఏంటి 14 నుంచి 25 సంవత్సరం, 15 నుంచి
64 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మనకి పని చేస్తారు, ఆ తర్వాత రిటైర్ అయిపోతారు, ఆ ముందు వాళ్ళు చేయలేరు, వీళ్ళు మనం డిపెండెన్స్ అని చెప్పి పిలుస్తాం. సో వీళ్ళిద్దరి కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, వీళ్ళు ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి ఎక్కువ జీడిపి వస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, అండ్ ఇది చెప్తున్నారు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ రిఫర్స్ టు ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ దట్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ షిఫ్ట్స్ ఇన్ ఏ పాపులేషన్స్ ఏ స్ట్రక్చర్. పాపులేషన్ యొక్క ఏ స్ట్రక్చర్ మారితే ఖచ్చితంగా గ్రోత్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఇండియా ఇప్పటికీ చెప్తున్నారు, ఆశలు పెట్టుకుంటున్నారు, ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇంకా అది ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇండియాలో ప్రెసెంట్ డిపెండెన్సీ రేషియో చాలా ఎక్కువగా పెరుగుతుంది అన్నాడు. అదే తప్పు. అసలు గవర్నమెంట్లు అన్నీ మాట్లాడుతుందే ఇండియాలో డిపెండెన్సీ రేషియో తగ్గుతుంది అంటే, ఈ పాపులేషన్ పెరుగుతుందంటే అర్థం ఏంటి, డిపెండెన్స్ తగ్గుతున్నారని అర్థం. ఓకే, కొన్ని లెక్కల ప్రకారం ఏంటంటే ఈ డిపెండెన్సీ రేషియో మనకి ఈ 2030 టైంకి వచ్చినప్పటికి 30%, 40% అక్కడికి వెళ్ళిపోయింది, తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది, 50% కంటే తగ్గిపోయింది అనమాట. ఓకే, సో అంతలా మనకి తగ్గిపోతుందంటే, ఓకే, అంటే 50% కంటే తగ్గిపోతుందంటే ఆటోమేటిక్గా డిపెండెన్స్ తక్కువ అవుతున్నారు, సంపాదించే వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో అది ఒక ఎకానమీకి ఎప్పుడు మంచిదే. ఓకే, సో ఇది తప్పండి, థర్డ్ స్టేట్మెంట్ తప్పు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనకి 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియాలో డిపెండెన్సీ రేసి తగ్గుతున్న దశలో ఉందండి, పెరుగుతున్న దశలో లేదు. ఓకే, తర్వాత 25వ క్వశ్చన్, ఇండియాలో బయోస్ఫియర్ రిజర్వ్ గురించి అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, ఒక బయోస్ఫియర్ రిజర్వ్, దాని లొకేషన్. ఓకే, మనకి తెలుసు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి మెయిన్ శేషాచలం తెలుసు. ఓకే, శేషాచలం ఆంధ్రాలో ఉంది, కరెక్టే. సో ఏబిడి 3 అవుతాయి. ఓకే, ఎలిమినేషన్ టెక్నిక్ వాడినా. సో మిగతావి ఏమైనా మీరు చెప్పగలరా? సింప్లిపాల్ మీరు చెప్పగలుగుతారు, 3 కరెక్ట్ అని చెప్పగలుగుతారండి, ఎక్కువ చదువుతుంటారు కాబట్టి. సో 1, 3 మళ్ళీ ఈ మూడిట్లో కూడా ఉన్నాయి. ఓకే, మూడిట్లో కూడా 1, 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరి డిపెండెన్స్ ఏంటి, 2, 4. ఓకే, మీకు అగస్త్యమలై తెలుసు, అగస్త్యమలై కర్ణాటక గోవా బార్డర్ అన్నాడు. ఓకే, అగస్త్యమలై ఉండేది మీకు క్లియర్గా తమిళనాడు కేరళ బార్డర్లో ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, నాక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్ మేఘాలయలో ఉందా? ఎస్, నాక్రెక్ అక్కడే ఉంది. ఓకే, మేఘాలయలో మనకి నాక్రెక్, బాల్పక్రం 2 నేషనల్ పార్క్స్ ఉంటాయి, అందులో నాక్రెక్ మనకి బయోస్ఫియర్ రిజర్వ్ కూడాను. సో 4వది కూడా కరెక్టే. సిమ్లీపాల్ బ్లాక్ టైగర్ కనిపించే ప్రాంతం, ఓకే, ఇండియాలో. సో 1, 3, 4 కరెక్ట్ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 3, 4 ఉంది. సో 26వది వెనకేంటి, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి 3 స్టేట్మెంట్లు ఇచ్చి మూడిట్లో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఇచ్చింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది కదా, దానికి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. కరెక్టే, ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. ఓకే, ఎన్డిఎంఏ యాక్ట్ మనకి 2005లో వచ్చింది. సో ఆ 5లో మనకి ప్రైమ్ మినిస్టరే ఎన్డిఎంఏకి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారని చెప్తుంది. ఓకే, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు చీఫ్ మినిస్టర్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏమో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎక్స్ అఫీషియో అథారిటీగా ఉంటారని చెప్తున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, మనకి సెండాయ్ ఫ్రేమ్వర్క్ గురించి ఇచ్చాడు. సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఎప్పుడూ చూస్తుంటాం డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి, కరెక్టే అది ఖచ్చితంగా. ఒక 2015లో మనకి థర్డ్ యూఎన్ కాన్ఫరెన్స్ సెండాయ్, జపాన్లోని సెండాయ్ అనే ప్రాంతం జరిగిందనమాట. ఓకే, సో అందులో 15 సంవత్సరాలకు సంబంధించి 2015 నుంచి 2030 వరకు సెండాయ్ అనే ఒక ఫ్రేమ్వర్క్, ఆ ప్రాంతంలో ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే డిజాస్టర్స్ వలన వచ్చే రిస్క్, డిజాస్టర్స్ వలన వచ్చే లైఫ్ లాస్లు ఇవన్నీ తగ్గాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో కరెక్టే, సెండాయ్ ఫ్రేమ్వర్క్ మనకి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించిన ఒక అగ్రిమెంట్, జపాన్లో ఉంటుంది సెండాయ్ అనే ప్రాంతం. థర్డ్ స్టేట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్లో కేవలం ఓకే ఫ్లడ్స్ అనేవి ఒకటే ఉన్నాయి. అరే ఎవరైనా పెడతారు అలాగా, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే డిజాస్టర్ల కోసం పెట్టాలి. డిజాస్టర్ అంటే ఏపీలో వచ్చేవి లేదా వేరే స్టేట్లో వచ్చేవి ఓన్లీ ఫ్లడ్స్ ఒకటేనా? అలాగైతే ఎర్త్క్వేక్స్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, లేకపోతే ఏంటవి ల్యాండ్ స్లైడ్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, వాటికి మరి ఎందుకు రెస్పాన్స్ అవుతుంది మనకి? ఓకే, స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకూడదు కదా మిగతా డిజాస్టర్స్కి, వేటికి కూడా. ఫైర్ యాక్సిడెంట్లకి రెస్పాండ్ అవుతున్నాయి లేదా, అన్నిటికీ రెస్పాండ్ అవ్వాలంటే మరి డబ్బులు కావాలి కదా. సో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఖచ్చితంగా కేవలం ఇది ఒకటే కాదు, ఇందులో సైక్లోన్స్ ఉంటాయి, ఎర్త్క్వేక్స్ ఉంటాయి, ఫైర్స్ ఉంటాయి, సునామీలు ఉంటాయి, హెయిల్ స్టార్మ్స్ ఉంటాయి, ఓకే, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, క్లౌడ్ బర్స్ట్ జరిగితే క్లౌడ్ బర్స్ట్ ఉంటాయి, పెస్ట్ అటాక్లు ఉంటాయి, అలాగే ఫ్రోస్ట్ వేవ్ కానీ కోల్డ్ వేవ్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అంటే స్టేట్ గవర్నమెంట్కి ఈ ఎస్డిఆర్ఎఫ్ విషయంలో లోకల్ ఫ్లెక్సిబిలిటీ ఉందండి.
ఓకే, కొన్నిసార్లు ఎక్కడా లేని లోకల్ డిజాస్టర్స్ని కూడా వాళ్ళు వాడుకోవచ్చు, వాటికి కూడా డబ్బుల్ని వాడుకోవచ్చు అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రాంగ్ అండి. ఓకే, మరీ ఎక్స్ట్రీమ్గా ఇచ్చేసాడు, ఎందుకంటే ఫ్లడ్ అనేది ఒక్కటే డిజాస్టర్ కాదు కదా, చాలా డిజాస్టర్స్ ఉన్నాయి. ఓకే, అన్నింటికీ ఎస్డిఆర్ఎఫ్ డబ్బులు పెట్టాలి కంపల్సరీగా. సో 1 and 2 ఒకటే కరెక్ట్, ఏవి సరైనవి అన్నారు కాబట్టి 1 and 2 అనేది మాత్రమే కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1 and 2. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ మనకి ఆంధ్రప్రదేశ్లో పవర్ సెక్టార్ గురించి క్వశ్చన్ అడిగాడండి. అది ఏదో కాన్సెప్ట్ కాదు, ఫ్యాక్చువల్ డేటా, అది సింపుల్గా ఇచ్చాడు. ఏంటది? ఒకటి, స్టేట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఫర్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ జనరేషన్. ఓకే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రాంతం బట్టి చూసుకుంటే 100% సోలార్ పవర్, విండ్ పవర్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేకుండా ఎందుకు ఉంటుంది? ఓకే, ట్రాపికల్ రీజియన్లో ఉంది, సో సోలార్ పవర్ మంచిగా ఉంటుంది. కోస్టల్ రీజియన్లో ఉంది, విండ్ పవర్ మంచిగా ఉంటుంది, అంతే. ఓకే, సో ఉంటుంది ఖచ్చితంగా, లేదు అని అయితే చెప్పలేము. ఓకే, ఎందుకంటే విండ్ మిల్స్ కూడా ఆంధ్రాలో ఉన్నాయి, కొత్త విండ్ మిల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కొత్త సోలార్ పార్క్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సెకండ్, సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్, సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉందన్నారు, అందరికీ తెలుసు. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ లో విజయవాడలో నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది. సింహాద్రి, ఆ పేరు సింహాద్రప్పన్న, సింహాద్రి, సింహాచలం. ఓకే, వైజాగ్ లో ఉంటుంది సింహాద్రి ఎన్టీపీసీ. సో తప్పిది. ఓకే, అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ జనరేట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, మూడోది అందరూ పెడతారు. ఓకే, శ్రీశైలం ప్రాజెక్ట్ లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, కరెక్టే. సో 1 and 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 3 అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 28వ క్వశ్చన్ మళ్ళీ హ్యూమన్ జాగ్రఫీకి వచ్చాడు. ఓకే, డెమోగ్రఫీ గురించి. ఓకే, ఇండియాలో లింగ్విస్టిక్ గ్రూప్స్ నుంచి అడుగుతున్నాడు, లింగ్విస్టిక్ గ్రూప్స్. ఓకే, ఇండియాలో మొత్తం లాంగ్వేజెస్ అన్ని మనకి 4 మేజర్ బ్రాంచెస్ గా డివైడ్ చేయబడతాయి లింగ్విస్టిక్ ఫ్యామిలీస్. ఒకటి ఇండో ఆరియన్ ఆర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్, ఎక్కువగా మాట్లాడేవి 74 to 78% ఇవే ఉంటాయి. నార్త్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా వీటిలో కనిపిస్తాయి. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, మైథిలి, సాంస్క్రిట్, ఒడియా ఇవన్నీ దానికి వస్తాయి. ఓకే, రెండో ద్రవిడియన్ లాంగ్వేజ్ సెకండ్ మేజర్ ఫ్యామిలీ, సౌత్ ఇండియాలో కనిపిస్తుంది. 20 to 24% స్పీకర్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు, వాటిని మనం ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇవి మనకి మెయిన్గా కనిపి సౌత్ ఇండియాలో, నార్త్లోను, సెంట్రల్లో చాలా తక్కువ కనిపిస్తుంటారు. ఇలా మనకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మెయిన్గా వస్తాయి. దాంతోపాటు కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ అయిన గోండి, అలాగే వరాన్ లాంగ్వేజ్ లాంటివి మనకి ఈ ద్రవిడియన్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. థర్డ్ ఫ్యామిలీ ఏంటంటే ఆస్ట్రో ఏషియాటిక్ గ్రూప్ అన్నమాట. ఇది చాలా తక్కువ, ఆస్ట్రిక్ గ్రూప్ అంటారు. 1.1 నుంచి 1.5% వరకు పాపులేషన్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే లైక్ సంతాలి, ముండారి, అంటే ఈ ముండా ఫ్యామిలీ ఉంటుంది కదా, ట్రైబల్ ఫ్యామిలీ జార్ఖండ్ ప్రాంతంలో ఉంటారు. సంతాలి, ముండారి, హో, కోర్కు వీళ్ళందరూ మనకి ఇందులోకి వస్తారు. ఈవెన్ కాశీల్, అలాగే నికోబార్ ఐలాండ్ లో నికోబారీస్ కూడా మనకి ఆస్ట్రిక్ గ్రూప్ లోకి వస్తారు. ఫోర్త్ ఏమో సినో టిబెటో బర్మన్ అంటారు వీటిని. వీళ్ళు చాలా తక్కువ, 0.7 నుంచి 1% వరకు ఉంటారు. మణిపురి, బోడో, గారో, లుసాయి, లడాఖీ, అంటే అవన్నీ ఏంటి, హిమాలయాలు, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఉంచే లాంగ్వేజెస్. ఓకే, సో ఈ లాంగ్వేజ్ గ్రూప్ నుంచి క్వశ్చన్ అడిగాడు. ఏంటది? ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్ బై ద లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఎక్కువగా మాట్లాడేది ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ కదా మరి. ఓకే, 74 నుంచి 78% వాళ్ళే మాట్లాడుతున్నారు. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, మెయిన్లీ హిందీ. ఓకే, సో అది కరెక్టే. ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ స్ట్రిక్ట్లీ టు ద 4 సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఓన్లీ 4 స్టేట్స్ ఏనా? కాదు, మీకు చెప్పాను. కొన్ని గోండి లాంగ్వేజ్ ఉంది, గోండి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో ఉండే ట్రైబ్స్ మాట్లాడుతుంటారు. ఓకే, అలాగే మాల్టోన్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, జార్ఖండ్, బీహార్లో ఉన్న ట్రైబ్స్ వాళ్ళు మాట్లాడుతుంటారు. కురుక్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దీన్ని జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో ఉండే ట్రైబ్స్ మాట్లాడుతుంటాయి. ఓకే, అంటే కంప్లీట్లీ సౌత్కి రెస్ట్రిక్ట్ అన్నాడు కదా, ఓన్లీ 4 అంటే కష్టం కదా నాన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ఎప్పుడో వచ్చిందంటే వాళ్ళు ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఫారెస్ట్ లో ఉండొచ్చు కంపల్సరీగా. ఓకే, ఇప్పుడు మనకి ఆస్ట్రిక్ లాంగ్వేజ్లు అక్కడెక్కడో కనిపించట్లేదు, అది చెప్పాను. నికోబార్ ఐలాండ్ లో కనిపిస్తున్నాయి అన్నాం, ఓకే, నార్త్ ఈస్ట్ లో కనిపిస్తున్నాయి అన్నాం, అన్ని దగ్గరలో కనిపిస్తున్నాయి లేదా? సో అలాగా. ఓకే, ఇది తప్పండి. సంతాలీ బిలాంగ్స్ టు ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ. సంతాలీ అనేది ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందిందా? అవును. ముండారి లాంగ్వేజెస్ అన్ని కూడా మనకి ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజెస్ కే చెందినవి. ఓకే, సంతాలి, ముండారి, హో, కొర్కు, ఈవెన్ కాశీ, నికోబారీస్ ఇవన్నీ ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ. సో అది కరెక్టే. సో 1 and 3 కరెక్ట్, అంటే ఆప్షన్ బి కరెక్ట్. సో 29వ క్వశ్చన్. ఓకే, సముద్ర శాస్త్రంలో ఐసోహెలైన్ అంటే వేటిని కలిపే రేఖలు అంటున్నాడు. హెలైన్ అంటేనే సాల్ట్. ఓకే, సాల్ట్ అంటే ఉప్పు ఎక్కువ లవణీయత ఉండే ప్రాంతం, సేమ్ లవణీయత ఉండే ప్రాంతాన్ని కలిపేవి మనకి ఐసోహెలైన్స్, అంటే ఆప్షన్ సి, సమాన లవణీయత కలిపే ప్రాంతాలను మనకి ఐసోహెలైన్స్ అంటారు.
ఈక్వల్ టెంపరేచర్ అంటే ఐసోథర్మ్ మనకి ఎలాగో తెలుసు. ఈక్వల్ ప్రెజర్ అంటే ఐసోబార్. ఓకే, అలాగే ఈక్వల్ డెప్త్ అంటే ఐసోబాత్. ఓకే, సో 30 థర్డ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మనకి ఇండియన్ అగ్రికల్చర్ ఖచ్చితంగా ఒక అంత లాభదాయకంగా ఉన్న అగ్రికల్చర్ అండి. అయితే దానికి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు. ఎందుకు ఇండియన్ అగ్రికల్చర్ అంత లాభదాయకంగా ఉండదు? ఓకే, మనకు తెలుసు జనరల్గా ఇండియన్ అగ్రికల్చర్ లాభదాయకంగా ఎందుకు ఉండదంటే, ఒకటి మనకి ఇండియా రెయిన్ఫాల్ మాన్సూన్తో ప్యాకాట ఆడడం లాంటిది. ఓకే, మాన్సూన్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. ఓకే, 2 మనం ఇంకా ట్రెడిషనల్ పద్ధతులనే వాడుతుంటాం. ఓకే, ట్రెడిషనల్ పద్ధతులు ఎక్కువగా వాడుతుంటాం. దానివల్ల కూడా మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది. 3వది, మన ఇండియాలో ఫీల్డ్ సైజ్ చాలా తక్కువ అండి. ఓకే, అంటే ఇండివిజువల్ ల్యాండ్ హోల్డింగ్స్ చాలా తక్కువ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. అంటే మన దగ్గర ల్యాండ్ అంతా కూడా ఫ్రాగ్మెంటేషన్ అయిపోయి ఉంటుంది. ఓకే, కొడుకులకి ముక్కలైపోతూ ఉంటుంది. సో ఫ్రాగ్మెంటేషన్ అయిపోతుంటే ఆటోమేటిక్గా మనకి ఫీల్డ్ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. సైజ్ తగ్గిపోతుంటే ఇంకా ఎవరికి వ్యవసాయం అంత ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండదన్నమాట. అలాగే మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువ. ఓకే, అలాగే మిషనరీ అవైలబిలిటీ తక్కువ. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఇండియన్ అగ్రికల్చర్ ఇబ్బంది పడుతూ ఉంది. ఓకే, ఈవెన్ సీడ్స్ విషయంలో, ఫెర్టిలైజర్స్ విషయంలో, ఓకే, టెక్నాలజీ విషయం అన్నింటిలో కూడా ఇబ్బంది పడుతూ ఉంది. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటిది? స్మాల్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ కరెక్టే. ఇండియాలో ఇండివిజువల్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ చాలా చాలా తక్కువ. ఫస్ట్ కరెక్టే. ఓకే, సో ఎందుకంటే ఎప్పుడైతే ఒక ల్యాండ్ హోల్డింగ్ చిన్నదైపోతుందో ఆటోమేటిక్గా నువ్వు ఇన్వెస్ట్ చేయలేవు అనమాట. ఒక రైతు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేడు. సో ఆటోమేటిక్గా అక్కడే మనకి డిస్కరేజ్ అయిపోతుంది కంప్లీట్గా. అలాగే మాన్సూన్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది, ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ మాన్సూన్స్. ఇది కరెక్టే. థర్డ్ వన్, లో ప్రొడక్టివిటీ పర్ హెక్టార్. ఓకే, మనం ఎంత కష్టపడినా సరే గ్లోబల్తో పోల్చుకుంటే ఒక ఎకరానికి వచ్చే దిగుబడి చాలా తక్కువ, ఖచ్చితంగా తక్కువ. ఓకే, ఖచ్చితంగా తక్కువ. మన దగ్గర క్రాపింగ్ ఇంటెన్సిటీ కూడా తక్కువ అండి. క్రాపింగ్ ఇంటెన్సిటీ సంవత్సరానికి 1.5కి మించి పంటలు వేయట్లేదు మనం. ఓకే, సంవత్సరానికి 1.5 పంటలు కూడా వేయట్లేదు. కొన్ని దేశాల్లో అయితే సంవత్సరానికి 2 పంటలు, సంవత్సరానికి 3 పంటలు వేస్తారు యావరేజ్గా. మనం 1.5 పంటలే వేస్తున్నాం యావరేజ్గా, నేషనల్ యావరేజ్. సో క్రాపింగ్ ఇంటెన్సిటీ తక్కువ, ప్రొడక్టివిటీ తక్కువ, అన్నీ తక్కువ. సో అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది మనకి జాగ్రఫీ క్వశ్చన్స్. అంటే ఎక్కువగా మనకి ఇక్కడ మీకు మెయిన్ నాకు తెలిసి ప్రాబ్లం అనిపించేది హ్యూమన్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు. మీరు అవి ఎక్స్పెక్ట్ చేయరు చాలా మంది. ఓకే, హ్యూమన్ జాగ్రఫీ ఖచ్చితంగా చదవాలి. సో ఇది క్లియర్గా చూసుకోండి. ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.